శుభోదయం అండి. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే సార్. శుభోదయం. ఇవాళ కొంచెం లేట్ అయింది. రాత్రి లేట్ పడుకోవడం, ఈ నిమజ్జనాలు ఇవన్నీ వల్ల కొంచెం లేట్ అయింది. క్షమించాలి. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం. నమస్కారం అందరికి. మనం మొదటగా మన భగవద్గీత ఆర్నాన్ ఒకసారి సరే. మనకు ఇంతకుముందు మనకి ఫార్మసీ గురించి చెప్తున్నాను అనమాట. అంటే డిఫరెంట్ కలెక్షన్ నుంచి ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ఏ స్టేజ్లో తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనకు హనుమాన్ గారు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా 270 వ్యాపార సంఘాల ఇందులో ఒక డిఫరెంట్ స్కేల్ గురించి కూడా చెప్తున్నారు. కొంచెం అబ్జర్వ్ చేయండి అందరు కూడా. ఇన్ ఆర్డర్ టు బెస్ట్ ఆబ్టైన్ దిస్ డెవలప్మెంట్ ఆఫ్ పవర్, ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ సబ్స్టెన్స్ టు బి డైనమైజ్డ్. ఏం చేయమంటున్నారో, ఒక చిన్న పార్ట్ని మెడిసిన్ అయితే ఉందో, అంటే బేసిక్ మెడిసిన్ మెదటించారనుకోండి, అది ఏదైనా అనుకోండి, అది ఒక చిన్న పార్ట్ తీసుకోమంటున్నాడు. సే 1 grain, ఒక పార్ట్ తీసుకున్నట్టు. ఈజ్ ట్రిచురేటెడ్ ఫర్ 3 hours with 3 times 100 grains sugar of milk according to method described below. ట్రిచురేషన్ ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. దానికి ఎట్లా ఉంటుందంటే, 1 grain ఆఫ్ ఇది, ఓకే, 100 grains ఆఫ్ షుగర్ ఆఫ్ మిల్క్, 100 grain షుగర్ ఆఫ్ మిల్క్ 3 hours, అది 3 times 3 hours with 3 times 100 grains sugar of milk according to the method of described below. కింది చెప్పిన విధంగా 3 hours లో చేయమంటారు. అంటే ఏంటి అంటే, ఫస్ట్ ఒక 100 grains ఉన్నాయి కదా, 1 grain ఏమో మెడిసిన్, 100 grains లో దాన్ని 3గా డివైడ్ చేస్తారు. అంటే 33 డివైడ్ చేస్తారు. డివైడ్ చేసిన తర్వాత అందులో టైం ఉంటుంది అనమాట. ఆ 1 hour లో 20 minutes ఏమో ట్రిచురేషన్, ఇంకో 20 minutes ఏమో పేస్టులతో కలపడం, ఇంకో 20 minutes ఏమో మిక్సింగ్. ఇట్లా ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట. దాని ఫార్మసీకి సంబంధించినది. ఆ ప్రకారంగా ఒక 1 grain తీసుకొని 100 grains ఆఫ్ షుగర్ ఆఫ్ మిల్క్ తీసుకొని 3 hours లో తయారు చేస్తామట. అప్ టు ది 1 millionth part ఇన్ ది పౌడర్ ఫామ్. ఒక పౌడర్ ఫామ్ తయారైంది ఇది.
For reason given below, 1 grain of this powder is dissolved in 50 drops of a mixture of 1 part of alcohol and 4 parts of distilled water. ఇది అంటే మనం రెగ్యులర్ గా చూసే ట్రిచేషన్స్ కావండి, ఇవి గుర్తుపెట్టుకోండి. పొటెంటైజేషన్ అనేది మామూలుగా డెసిమల్ స్కేల్ వేరు, సెంటిసిమల్ స్కేల్, మిల్లిసిమల్ స్కేల్ వేరు. ఇక్కడ మాస్టర్ గారు, ఇక్కడ హనుమాన్ గారు ఇవాళ చెప్పబోయేది మనకి ఏంటంటే మిల్లిసిమల్ స్కేల్ అంటారు దీన్ని. ఇది చాలా డిఫరెంట్. ఇంతవరకు మనం అంటే సెంటిసిమల్ స్కేలే మనం వాడతాం రెగ్యులర్ గా మన డిస్పెన్సరీస్ లో కానీ ఇది కానీ, దానికి సంబంధించింది కాదు ఇది. ఇది సెంటిసిమల్ 50 మిల్లిసిమల్ స్కేల్ అని హనుమాన్ గారు 6th భారతంలో కొత్తగా ప్రవేశపెట్టారు అన్నమాట. ఆయన ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎక్కువ అడ్వాన్స్డ్ డిసీజెస్ కి, ఎక్కువ రెప్టిషన్ అవసరం ఉండే వాటికి కోసమని ఎక్కువ ఫాస్ట్ గా, ఎక్కువ ఇంకా అడ్వాన్స్డ్ గా మెథడ్ అని ప్రవేశపెట్టారు. అయితే మనకి ఇది అవైలబుల్ గా ఎక్కువ ప్రాక్టికల్ గా లేదు. ఎందుకు లేదు అంటే కెంట్ గారు 1900లో ఉండేవారు అన్నమాట. అప్పటికి 5th ఎడిషన్ మాత్రమే అవైలబుల్ ఉంది. 6th ఎడిషన్ ప్రింటింగ్ వచ్చేసరికి 1922లో ప్రింటింగ్ అయిందండి. సో కెంట్ గారు తర్వాత ప్రింటింగ్ అయింది. హనుమాన్ 6th ఎడిషన్ దొరికి తర్వాత ఆ యొక్క ఎడిషన్ ని మొత్తం సెట్ చేసి కరెక్ట్ గా ప్రింట్అవుట్ చేయడానికి, ప్రింట్అవుట్ చేసేసరికి మన స్టాల్ వాట్స్ వాళ్ళు మనకు మెయిన్ గా గైడ్ లైన్స్ ఎవరంటే కెంట్ గారు. పొటెన్సీని కానీ, లాడర్ లైక్ పొటెన్సీ కానీ, ఇవన్నిటిని కూడా ఒక మంచి హనుమాన్ గారి తర్వాత అంత వర్క్ చేసిన వాళ్ళు కెంట్ గారు. ఆయన ఇచ్చినవి చాలా ప్రామాణికం. సెకండ్ ప్రిస్క్రిప్షన్ కానీ, కెంట్ అబ్జర్వేషన్స్ కానీ, ఎట్లా రిపీట్ చేయాలి, ఏంటి ఏం కదా అన్ని చాలా ఎక్సలెంట్ గా చెప్పారు కెంట్ గారు. అంటే సిద్ధాంతపరంగా అంత క్లియర్ చెప్పినారు. అయితే అప్పుడు కెంట్ గారు ఉన్నప్పుడు ఈ మిల్లిసిమల్ స్కేల్ మనకి ఇంకా ప్రింటింగ్ లో లేదు కనుక, దాని గైడ్ లైన్స్ క్లియర్ గా మనకు దొరకలేదు కనుక మనం ఎక్కువ వాడడానికి జరగలేదు. కానీ ఇప్పుడు చాలా మంది, కొంతమంది వాడుతున్నారు. దాని క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఇంకా వెరివిగా రావాలి, దాని అబ్జర్వేషన్స్ అన్ని క్లియర్ గా రావాలి, ఇంకా రాలేదు. కానీ ఇక్కడ ప్రాసెస్ మాత్రం చెప్తున్నారు, విందాం. సో ఇక్కడ ఏమైంది, 1 grain ఆఫ్ పౌడర్, 300 grams ఆఫ్ షుగర్ ఆఫ్ మిల్క్ ఇన్ 3 hours ఒక పౌడర్ ఫామ్ దొరికింది కదా. అయిన తర్వాత 1 grain ఆఫ్ దిస్ పౌడర్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ 500 drops ఆఫ్ మిక్స్చర్ ఆఫ్ 1 part ఆఫ్ ఆల్కహాల్ అండ్ 4 parts ఆఫ్ డిస్టిల్ వాటర్. 1:4. 1:4లో 100 drops ఏమో ఆల్కహాల్, 400 drops ఏమో డిస్టిల్ వాటర్. 400 drops ఏమో షుగర్ ఆఫ్ మిల్క్, సారీ ఇది డిస్టిల్ వాటర్. 100 drops ఏమో ఆల్కహాల్, 400 drops ఏమో డిస్టిల్ వాటర్ కలిపి ఆ యొక్క పౌడర్ అయితే ఉందో అందులో 1 part, మళ్ళా 1 point తీసుకొని, అంటే 1 grain తీసుకుంటారు అనమాట వాళ్ళు. యాక్చువల్ 1 globule తీసుకుంటారు మన వాళ్ళు. అలాంటిది 1 globule తీసుకుంటారు. తీసుకొని ఈ మిక్స్చర్ ఉండే 500 drops ని ఆఫ్ విచ్ 1 drop పుట్ అనే వైల్, ఆ మిక్స్చర్ లోంచి 1 drop తీసుకొని ఒక బాటిల్లో వేస్తారన్నమాట. టు దిస్ ఆర్ యాడెడ్ 100 drops ఆఫ్ ప్యూర్ ఆల్కహాల్. మళ్ళీ ఆ యొక్క 500 drops మిక్స్చర్ ఏదైతే ఉందో అందులోంచి ఒక డ్రాప్ తీసుకొని ఆ యొక్క 1 grain తీసుకొని అందులో కలుపుతారు అనమాట. కలుపుకొని 100 drops ఆఫ్ ప్యూర్ ఆల్కహాల్ మళ్ళీ దాన్ని మిక్స్ చేస్తారు. అండ్ గివెన్ 100 strong succussions with the hand against a hard but elastic body. 100 succussions చేస్తారు ఇక్కడ. మామూలుగా సెంటిసిమల్ అయితేనేమో 10 succussions చేస్తాం. ఇక్కడ 100 succussions చేస్తారు అన్నమాట. ఇక్కడ ఇట్లా డౌన్వర్డ్ succussions అంటారు. ఇట్లా ఎండింగ్ ఇన్ ఏ జర్క్. అది దిస్ ఈస్ ద మెడిసిన్ ఇన్ ద ఫస్ట్ డిగ్రీ ఆఫ్ ది డైనమైజేషన్ with which small sugar globules may then moistened and quickly spread on blotting paper to dry and kept a well corked vial with the signs of 1 degree of potency. అయిన తర్వాత దాన్ని తీసేసి ఇట్లా తయారు చేసిన దాన్ని ఒక పేపర్ మీద, ఒక ప్లాటింగ్ పేపర్లో పెట్టేసి డ్రై అయిన తర్వాత దీన్ని మంచిగా ఒక బాటిల్లో పెట్టేసుకొని 0/1 అని పెడతారు. దీన్ని ఇప్పుడు మనం తయారు చేసుకునేది 0/1. అర్థమైందా? ఇంతవరకు నేను ఆపి మళ్ళీ ఒకసారి చెప్తా ప్రాసెస్ మనం చేసింది, ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి. ఒకసారి వినండి, ఎందుకంటే ఇది కూడా మనకు ముఖ్యమే. యాక్చువల్ ఫర్దర్ అడ్వాన్స్కి వెళ్ళినప్పుడు ఇది
ఎప్పుడు మళ్ళీ మీకు అవసరం పడుతుంది. ఇక్కడ ఏం చేసినాడు, 1 grain ఆఫ్ మెడిసిన్, 100 grains ఆఫ్ 100 parts ఆఫ్ షుగర్ ఆఫ్ మిల్క్ తీసుకొని 3 hours లో ట్రిచురేషన్ చేసినాడు. చేస్తే ఒక పౌడర్, ఒక మిశ్రమం వచ్చింది. ఆ మిశ్రమంలో ఏమో 1 grain ఏమో మెడిసిన్ ఉంది, 100 grains ఏమో షుగర్ ఆఫ్ మిల్క్ ఉంది. ఈ మిక్స్చర్ అనేది మనకు ప్రిపేర్ అయింది. ఇందులోంచి 1 grain తీసుకున్నాడు. మళ్ళీ 1 grain అంటే ఆల్రెడీ 101 grains ఉన్నది, అందులోంచి 1 grain తీసుకున్నాడు. ఆ 1 grain లో అది ఒక బాటిల్లోకి తీసుకున్నాడు. తీసుకొని ఏం చేసినాడు, ఇంకో సైడు 100 drops ఏమో ఆల్కహాల్, 400 drops డిస్టిల్ వాటర్, రెండు కలిపిన మిశ్రమంలోంచి ఒక డ్రాప్ తీసుకొని ఆ యొక్క 1 grain పౌడర్ మీద పోసేసినాడు. పోసిన తర్వాత ఇది ఏమైంది, ఇప్పుడు బేసిక్ మెడిసిన్ అనుకోండి. ఇప్పుడు బేసిక్ మెడిసిన్ ఇది మదర్ టించర్. యాక్చువల్గా చెప్పాలంటే మదర్ టించర్ సెంటిసిమల్ స్కేల్లో మదర్ టించర్ అయితే వాడతాము. నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు మదర్ టించర్. దీనికి ఏం చేసినాడు, 100 drops ఆఫ్ షుగర్ ఆల్కహాల్ కలిపినాడు. కలిపి 100 డౌన్వర్డ్ సకర్షన్ చేసిన తర్వాత ఇది 1 power అయింది. 1C కాదు, 0/1. 0/1 ఇది సెంటిసిమల్ స్కేల్ ఏమంటే ఇది 50 మిల్లిసిమల్ స్కేల్. ఇది 0/1 అవుతుంది. దీన్ని మంచిగా మళ్ళీ ఒక ప్లాటింగ్ పేపర్లో పెట్టేసి డ్రైగా ఒక బాటిల్లో ప్రిజర్వ్ చేసి పెట్టుకోమని చెప్తున్నాను. ఉంటుంది ఇది 1 power. డిగ్రీ ఆఫ్ పొటెన్సీ 1. యూ కెన్ మేక్ యాజ్ డిగ్రీ ఆఫ్ పవర్ 0/1. ఇది హనుమాన్ గారు ఇచ్చిన డిజిగ్నేషన్. ప్లాటింగ్ పేపర్ అంటే ఆల్కహాల్ తీసేయడం, డ్రై చేయడం, దాన్ని డ్రై చేయడం. నెక్స్ట్ ఇదంతా మనకు ఫార్మసీ వాళ్ళు చేసి ఇస్తారు యాక్చువల్గా. కాకపోతే మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు మనం భోజనం చేస్తున్నా కూడా వంట ఎట్లా చేస్తున్నా తెలుసుంటుంది కదా, అట్లా అనమాట. వంట ఓన్లీ ఇప్పుడు ఏం చేసినాడు, 0/1 నుంచి ఓన్లీ 1 globules ఆఫ్ దిస్ ఈస్ టేకెన్ ఫర్ ఫర్దర్ డైనమైజేషన్. ఈ 0/1 నుంచి ఒక గ్లోబ్యూల్ తీసుకున్నాడు. మళ్ళీ పుట్ ఇన్ ఏ సెకండ్ న్యూ బాయిల్, మళ్ళీ కొత్త బాటిల్లోంచి తీసుకున్నాడు. విత్ ఏ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇన్ ఆర్డర్ టు డిజాల్వ్ ఇట్. ఒక చుక్క నీళ్ళు వేసినాడు దానిలో. ఇది ఆ యొక్క గ్లోబ్యూల్ మెత్తగా కావడానికి. దెన్ with 100 drops of good alcohol and dynamized in the same way 100 powerful succussions. సేమ్ గా ఇంతకుముందు 0/1 లోంచి ఒక గ్లోబుల్ తీసుకొని అందులో ఒక చుక్క నీళ్ళు వేసి డిస్టిల్ వాటర్ వేసి కొంచెం డిజాల్వ్ చేసి అందులో 100 drops ఆఫ్ ఆల్కహాల్, ప్యూర్ ఆల్కహాల్ కలిపి మళ్ళీ 100 డౌన్వర్డ్ సకర్షన్ చేస్తే ఇది 0/2 వచ్చింది. 50 మిల్లీసిమల్ స్కేల్ గుర్తుపెట్టుకోండి. ఇది 0/2 వచ్చింది. With this alcoholic medicinal fluid globules are again moistened. దీంతో ఏం చేసినాడు, గ్లోబ్యూల్స్ మళ్ళీ ఈ యొక్క 0/2 ఉందో దీన్ని మళ్ళీ మనం గ్లోబ్యూల్స్ తడిపి పెట్టుకున్నాం. మిక్స్ ఏమంటారు దాన్ని, వెట్టింగ్ చేసినా ఉంటాం మనం మన లాంగ్వేజ్లో. మెడిసిన్స్ వెట్ చేసినా ఉంటాం. అట్లా గ్లోబ్యూల్స్ 0/2 ఏదైతే ఉందో ఆ లిక్విడ్తోనే వెట్ చేయడం అనమాట. స్ప్రెడ్ అపాన్ బ్లాటింగ్ పేపర్ అండ్ డ్రైడ్ క్విక్లీ, put into a well stopped vial and protected from heat and sunlight, given the sign 2 of the second potency. దీనికి ఏం చేసినాడు, మళ్ళీ డ్రై అంటే మనం యాక్చువల్గా ఏంటంటే మనం కలిపిన తర్వాత డ్రై అప్ చేయము. అదే డ్రై అయితే కాసేపటికనే ఊరుకుంటాం. హనుమాన్ గారు ఏం చెప్పినట్టు దాన్ని డ్రై చేయమన్నారు. మళ్ళీ అంటే మెడిసిన్ ఎక్కువ ఎక్సెస్ది. అందుకని మేము ఏం చేస్తాం, క్లినిక్లో కూడా మామూలుగా వెయిట్ చేసిన తర్వాత ఇట్లా బోర్లో పెడతాం, లేదా సైడ్ పెడతాం. ఎక్సెస్ ఉంటే అందులో వెళ్ళిపోతుంది, ఎక్సెస్ లిక్విడ్ ఉంటే అందులో వెళ్ళిపోతుంది. ఎందుకంటే మళ్ళీ వెళ్తే మొత్తం ముద్ద అవుతుంది కదా, మరీ ఎక్కువ ఉన్నది అయితే వెళ్ళిపోతుంది, మామూలుగా ఉన్నది సరిపోతుంది. అట్లా దాన్ని డ్రై చేసుకోండి. కంప్లీట్ డ్రై అని కాదు, ఎక్సెస్ వాటర్ లేకుండా అని ఉద్దేశం కూడా. దాన్ని 0/2 అని పెడతారు. మళ్ళీ ఇప్పుడు ఏమైంది, మనకు సల్ఫర్ 0/1 వచ్చింది. సల్ఫర్ అనుకోండి వేస్తే ఎగ్జాంపుల్, సల్ఫర్ 0/1 ఫస్ట్ తయారు చేసుకున్నాం, 0/2 తయారు చేసుకున్నాం. దిస్ ఈజ్ సెకండ్ పొటెన్సీ. అండ్ ఇన్ దిస్ వే
The process is continued until 29th is reached. 0/29 వరకు మనకి మెడిసిన్స్ దొరుకుతాయండి, గుర్తుపెట్టుకోండి. కాకపోతే 50 మిల్లీస్మాల్ స్కేల్లో మనకి ఎప్పుడు లిక్విడ్ దొరకదు. లిక్విడ్ ఇయర్ బ్యాక్ పొటెన్స్ అని దాబెట్టుంటారు వాళ్ళు. మనకు మాత్రం 0/1, 0/2, 0/3 అన్ని ఇస్తారు. కావాలంటే గ్లోబుల్స్ ఇస్తారు. అర్థందా? దానికి మళ్ళీ ఎట్లా దానికి పొటెంటైజేషన్ కూడా డిఫరెన్స్ ఉంటుంది, చెప్తారు తర్వాత చెప్తారు. Until 29th is reached, then with 100 drops of alcohol by means of 100 succussions, an alcoholic medicinal fluid is formed with one which the 30th dynamation degree is given to properly moistened and dried sugar of globules. తర్వాత దీన్ని మళ్ళీ సేమ్ అట్లాగే 100 drops of alcohol కలిపి 100 succussion చేస్తే 30th పొటెన్సీ వరకు వస్తుంది. సో మనకి 50 మిల్లీస్మాల్ స్కేల్ ఎంతవరకు ఉంటాయి పొటెన్సీస్? 0/1 నుంచి 0/30, 30 వరకు ఉంటాయి. అందుకని మీరు అసెండింగ్ ఆర్డర్లో ఇస్తారన్నమాట. యాక్చువల్గా క్యాన్సర్ పేషెంట్లో కానీ అటువంటి అడ్వాన్స్డ్ పెథాలజీలో కేసెస్లో నేను కూడా ఈ మధ్య ఇస్తున్నాను, చూస్తున్నాను, ట్రై చేస్తున్నాను. బాగానే ఉన్నాయి, రిజల్ట్స్ మంచిగానే ఉన్నాయి. ఇందులో సులభం ఏంటంటే డైలీ రిపీట్ చేసుకోవచ్చు. 50 మిల్లీస్మాల్ స్కేల్ అయితే డైలీ ఇచ్చుకోవచ్చు. మెర్సాల్ అనుకోండి ఎగ్జాంపుల్, మెర్సాల్ 200 ఇచ్చి మనం వెయిట్ చేయాల్సి వస్తుంది, డైలీ రిపీట్ చేయలేము. మెర్సాల్ 200 అది మాత్రం 0/1 డైలీ ఇచ్చేయచ్చు. మళ్ళీ దాని కొన్ని రోజుల తర్వాత దాని యొక్క ప్రోగ్రెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ 0/2 డైలీ ఇచ్చవచ్చు. మళ్ళీ కొన్ని రోజులు దాని ప్రాసెస్ అయిపోయిన తర్వాత 0/3 ఇవ్వచ్చు. అట్లా డైలీ ఒక డోస్ ప్రకారం ఇవ్వచ్చు. అది 50 మిల్లీస్మాల్ స్కేల్. దీనికి చాలా మటుకు క్లినికల్ ఉన్నాయి, చాలా మంది వాడే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు ఇంతవరకు కూడా మనకి ఒక సిస్టమైజ్గా ఒక మంచి బుక్గా ఇట్లా వాడుతున్నామని క్లినికల్గా ఇచ్చిన వాళ్ళు రమణ్ లాల్ పటేల్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన కొంతవరకు ఇచ్చినారు, కానీ నాకైతే దొరకలేదు అట్లా లిటరేచర్ క్లియర్గా. కొన్ని ఉన్నాయి బయట. నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది? 0/30 వరకు వచ్చేసింది. మనం బై మీన్స్ ఆఫ్ దిస్ manipulation of crude drugs are produced preparations which only in this way reach the full capacity to forcibly influence the suffering parts of this sick organism. ఇట్లా చేసినప్పుడు మనం అయితే ఇంకా ఎక్కువ ఫోర్స్తో ఆ సిక్ పర్సన్ ని మనం ఇంకా చేయొచ్చు. అంటే అడ్వాన్స్ పెథాలజికల్ గా ఉన్నప్పుడు ఎక్కువ ఫోర్స్ మనం, అంటే ఇంకా డీప్ గా, హనుమాన్ గారు వెళ్ళింది సెంటిస్మల్ స్కేల్లో ఇంకా డీప్, అందులో ఇంకా ఫోర్స్ తో మనం చేయొచ్చు. ఇంకా సూక్ష్మీకరణ, ఇంకా ఎక్కువ అడ్వాన్స్ సూక్ష్మీకరణ అంటారు దీన్ని. ఇన్ దిస్ వే బై మీన్స్ ఆఫ్ సిమిలర్ artificial morbid affection, the influence of the natural disease on the life principle present within is neutralized. Natural disease ni in this way by means of a similar artificial morbific affection, అంటే మనం ఇచ్చేది సిమిలర్ మార్బిఫిక్ అఫెక్షన్ కదా మనం ఇచ్చేది. ఇది మన మెడిసిన్ అంటే డిసీజే కదా, అది కూడా ఒక డిసీజ్ ప్రొడ్యూసింగ్ ఏజెంటే కదా. ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది న్యాచురల్ డిసీజ్ ఆన్ ద లైఫ్ ప్రిన్సిపల్ ప్రజెంట్ విత్ ఇన్ ఈస్ న్యూట్రలైజ్. అయితే కల్లోలితమైన యొక్క వ్యాధి యొక్క ఫోర్స్ అవుతుందో అని మనం న్యూట్రలైజ్ చేయొచ్చు అనమాట. బై మీన్స్ ఆఫ్ దిస్ mechanical procedure, provided it is carried out regularly according to the above teaching, a change is effected in a given drug which in its crude state shows itself only a material, at times as unmedicinal material, but by means of such higher and higher dynamation. In higher dynamation antaru దీని యాక్చువల్గా ఇంకో పేరుతున్నా, it is changed and stabilized at last into spirit-like medicinal power. ఒక స్పిరిట్ లైక్ అంటే అడ్వాన్స్డ్గా, చాలా అడ్వాన్స్ లెవెల్ మెడిసిన్ వెళ్ళిపోయింది అనమాట. ఇక నాట్రమోర్ అంటే ఇంత ఆషామాషి ఉంటుంది అక్కడ. నాట్రమోర్ అంటే 0/1, 0/2 అంటే దాని యొక్క సబ్టిల్ అంటే సూక్ష్మీకరణ విధానంలో చాలా హయ్యర్ లెవెల్స్ ఓపెన్ అయి ఉంటాయి దాన్ని. which indeed in itself does not fall within our senses. అసలు కళ్ళకి, మన ఇంద్రియాలకి ఏవి కనిపించవు. మన మైక్రోస్కోప్కే ఏది సెంటిస్మల్ స్కేల్ అందులో మెడిసిన్ లేదు అంటారు. ఈ మధ్య నానో టెక్నాలజీ వాళ్ళు ఉంది మెడిసిన్ అని చెప్తున్నారు. కానీ
ఇందులో ఇంకా అసలు కనిపించదని చెప్తున్నారు. బట్ ఫర్ విచ్ ద మెడిసినల్ ప్రిపేర్డ్ గ్లోబ్యూల్ డ్రై బట్ మోర్ సో వెన్ dissolved in water becomes the carrier, and in this condition manifests the healing power of this invisible force in the sick body. ఇది చాలా హై హీలింగ్ పవర్ ఉంటుంది అంట దీనికి. ఇలా తయారు చేసిన దానికి చాలా హై హీలింగ్ పవర్ ఉంటుంది, చాలా బాగా తగ్గించగలుగుతుంది అని చెప్తున్నారు హనుమాన్ గారు ఇవాళ ఈ అఫారిజంలో. ఓకేనా, అర్థమైంది అనుకుంటా. 50 మిల్లిసిమల్ స్కేల్. ఓకే, ఎంత నెంబర్ 2? సరే, మాస్టర్ గారు ఇచ్చింది ఒకసారి చదువుకుందాం. నాకైతే అర్థమైంది, మరి మీకు అర్థమైందా లేదా నాకు తెలియదు. చెప్తారా హనుమాన్ గారు? మళ్ళీ అది కూడా చెప్పుకుంటూ వస్తారు. ఇప్పటికైతే మనకి ఇచ్చిన విధానంలో ఏంటంటే హనుమాన్ ఎట్లా ప్రిపేర్ చేసింది చెప్పమన్నారు యాక్చువల్గా. కానీ అట్లా ప్రిపేర్ చేసుకోవడానికి వీలుగా ఎక్కువ మెడిసిన్ లేకుండా అడ్వాన్స్డ్ ప్యాథాలజికల్ కేసెస్ లో చాలా రిపీట్ ఆయన చేసి క్లినికల్ ట్రయల్స్ చేసి మనకి ఇచ్చినారు హనుమాన్ గారు. ఊరికే థియరీ ఏమీ లేదండి, క్లినికల్ ట్రయల్స్ చేసినారు కానీ దాని యొక్క అయితే మనకు దొరకలేదు అంతే ఎక్కువ. హోమియోపతి పద్ధతులు తగ్గని అందుట్లో తగ్గాయి ఏమైనా ఉంటాయండి? ఏంటండి? హోమియోపతి పద్ధతిలో తగ్గనయ్యి అందుట్లో తగ్గేది ఏమైనా ఉంటుందా? హోమియోపతి పద్ధతిలోని కాదు సార్, ఇది కూడా హోమియోపతి, కాకపోతే మనం ఎక్కువ వాడం అంతే. చాలా ఉంటాయి, అడ్వాన్స్ చాలా ఉంటాయి, చెప్తాం, అది కూడా చెప్తారా నెక్స్ట్ వర్షన్స్ లో వస్తుంది. అది చాలా అడ్వాన్స్డ్. ఒక పేషెంట్ కి మనం మామూలు ఈ మన పాత పద్ధతిలో వాడుతున్నాం అనుకోండి, అది తగ్గని వ్యాధి ఏమన్నా ఈ పద్ధతిలో తగ్గినట్టు ఏమైనా ఉంటాయండి? చాలా ఉంటాయండి, అదే చెప్పేది హనుమాన్ గారు ఇక్కడ. అడ్వాన్స్డ్ పాథాలజికల్ కేసెస్ లో మీకు సెంటిసిమల్ స్కేల్ కన్నా చాలా ఈజీగా సెట్ అవుతాయి అనమాట. ఒక ఆయన పేరు నేను చెప్పను కానీ ఒక ఆయన ఎక్కువ అన్నింటికి సెంటిసిమల్ స్కేలే వాడతారు, చాలా ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయని చెప్తారు ఆయన. కాకపోతే ఆయన ఎక్కువ ఆయన యొక్క సీక్రెట్స్ మనకేం చెప్పడు అట్లా. ఓకే, 0/1, 0/2, 0/3 అప్ టు 30 వరకు మనం డైలీ డోస్ వచ్చా సార్? అవి డైలీ డోస్ గా వాడతారు అవి. అంటే ఒక పొటెన్సీ ఏదైనా ఒక పొటెన్సీ తీసుకుంటారు. అదే నెక్స్ట్ లెవెల్ కూడా డైలీ వచ్చా 30 వరకు, 0/30 డైలీ వచ్చా సార్? అట్లా కాదు, ఏదైనా ఒకటే తీసుకుంటారు. నెక్స్ట్ లెవెల్ లో సెకండ్ స్టేజ్ లో మళ్ళీ 0/2 ఇస్తాం కదా సార్, అప్పుడు కూడా మనం డైలీ రిపీట్ చేయవచ్చునా? డైలీ చేయొచ్చు. హైయర్ లెవెల్ మనం డైలీ వచ్చా సార్? అవి డైలీ ఇవ్వచ్చు యాక్చువల్ గా. సరే చూద్దాం. ఇప్పుడైతే మనం ప్రిపరేషన్ అయితే నేర్చుకున్నాం, తర్వాత మళ్ళీ నెక్స్ట్ మరి ఎట్లా అట్లా ఇందాం. మన మాస్టర్ గారు చెప్పింది ఒకసారి చదువుదాం. 270 అఫారిజం సుబ్రహ్మణ్యం గారు, 270 అఫారిజం, ఇది 270. ఈ ఉత్తేజిక శక్తిని కలిగించటకై ఈ దిగువ విధానం అవలంబించవచ్చును. ఒక వరిగింజ ఎత్తు ముడి ద్రవ్యం స్వీకరింపవలను. 300 వరిగింజల ఎత్తు గల పాల చక్కను గ్రహింపవలను. 1 గ్రెయిన్ ఏమో మెడిసిన్, 300 గ్రెయిన్స్ ఏమో షుగర్ ఆఫ్ మిల్క్. 3 సమభాగములుగా చేసి ఒక భాగంతో మొదటి పదార్థం మందు కలపవలను. దాని కల్లంలో గంటసేపు నూరవలను. దానితో రెండవ భాగము చక్కెరను కలిపి మరల గంటసేపు నూరవలను. దానితో మూడో భాగం చక్కెరను మరల కలిపి గంటసేపు నూరవలను. అప్పుడు నీటితో కలిపిన ఆల్కహాల్ను సిద్ధపరచవలను. నీటితో కలిపిన ఆల్కహాల్ను తయారు చేయటంలో 4వ వంతు ఆల్కహాల్, మిగిలిన 3వ వంతుల స్వచ్ఛమైన నీటి డిస్టిల్ వాటర్ కలపవలను. దాని నుండి 500 చుక్కలను స్వీకరించి ఒక వరిగింజ ఎత్తు ఔషధ చూర్ణమును స్వీకరించి కలపవలను. అందుండి ఒక చుక్క ఒక సీసాలో పట్టవలను. దాన్ని 10 మార్లు బలవంతంగా కుదింపవలను. 100 మార్లు బలవంతంగా కుదింపవలను. గట్టి రబ్బర్ దిమ్మపై చేతితో సీసా పట్టుకొని గుద్దుచు ఈ కుదింపులు చేయవలను. ఇట్లు చేయగా వచ్చిన ఔషధమును 1వ డిగ్రీ సూక్ష్మీకరణగా గ్రహించవలను. 0/1 అంటారు దాన్ని. నెక్స్ట్, దీనితో తడిపిన పంచదార మాత్రలను బ్లాడింగ్ పేపర్ పై పోసి తడి ఎద్దిన వెనక సీసాలో పోసి కారుకు పెట్టి 1వ సూక్ష్మీకరణంగా దీనిపై గుర్తించవలను. అందుండి 2వ సూక్ష్మీకరణకై ఒక మాత్ర తీసుకొని
ఇంకొక సీసాలో నుంచి ఒక చుక్క నీటిని ఉంచవలను. దానిలో 100 చుక్కలు స్వచ్ఛమైన ఆల్కహాల్ కలిపి ఇది వరకు అలానే 100 కుదింపులు చేయవలను. దానితో తడిపిన కొత్త చక్కెర మాత్రలను బ్లాటింగ్ పేపర్తో అద్ది సీసాలో పోసి కార్క్ పెట్టి దానిపైన 2వ డిగ్రీ సూక్ష్మీకరణం అని గుర్తుపెట్టవలను. ఇట్లే 29 మార్లు పర్యాయంగా చేయవలను. దానిపై 100 చుక్కలు స్వచ్ఛమైన ఆల్కహాల్ వేసి 100 మార్లు కుదింపు చేయగా వచ్చిన ద్రవముతో తడిపిన పంచమార మాత్రలు 30 సూక్ష్మీకరణం పొందినవగును. 30 వరకు కూడా మనకు తయారు చేసుకుంటుంది చెప్తున్నాడు. ఈ పద్ధతి వలన ఔషధ ప్రభావం సూక్ష్మీకరణం చేయబడి పూర్ణ సామర్థ్యమును పొందును. ఇక్కడ మనకు హనుమాన్ గారు చెప్పింది మనకు మాస్టర్ గారు క్లియర్ గా ఇచ్చినారు. మళ్ళీ ఒకసారి విందాం. దీనివల్ల లాభం ఏంటి అని కూడా మనకు ఇక్కడ చెప్తారు. ఈ పద్ధతి వలన ఔషధ ప్రభావము సూక్ష్మీకరణం చేయబడి పూర్ణ సామర్థ్యం పొందును. దీని యొక్క హయ్యర్ ఇనర్ట్ సబ్స్టాన్సెస్ అన్న ఇనర్ట్ లేయర్స్ ఏవైతే ఉంటాయో అవి మొత్తం ఓపెన్ అవుతాయంట. అర్థమైందా? ఇనర్ట్ లేయర్స్ అంటే ఏంటి తెలుసా? బ్లావెట్స్ కి కథలు చెప్తారనమాట. బ్లావెట్స్ కి అంతకుముందు ఎవరో సింగర్ అంటారు, అంటే పరమగురు, ఆమెతో ప్రయాణిస్తుంటారు. టక్కడగా దిగేసి పెద్ద బిల్డింగ్ చూపిస్తారు. ఆ బిల్డింగ్ లోకి వెళ్ళిపోతారు, వస్తారు, వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకోసారి ఆమె వస్తే అసలు అక్కడ బిల్డింగే ఉండదు. అంటే ఫిజికల్ మెటీరియల్ వేరు, సూక్ష్మీకరణ వేరంట. ఆ ప్లేన్స్ లో ఉన్నాయి మనకు ఫిజికల్ గా కనిపించవు. మళ్ళా ఆ సైన్స్ డివియేట్ చేయను కానీ చెప్తున్నా. అంటే there are many qualities are there which we can't see with our eyes. We can't touch with our hands, skin. They are higher inert layers. We can perceive it through the process of medication. మందు ఇచ్చినప్పుడు మాత్రమే దాని గుణాన్ని మనం అనుభవంలోకి తీసుకోగలుగుతాం అనమాట. రోగి శరీరం అందరి బాధితములైన భాగములపై ప్రభావం చూపగలిగి ఉండును. వీ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్ అని చెప్తున్నారు ఇక్కడ. ఇవి పుట్టించు సారూప్యమైన వ్యాధులు ఆ దేహ భాగమందరి నైసర్గిక వ్యాధి బాధలను రహితము చేయగలిగి ఉండును. వ్యాధులని రహితము చేయగలంటే వాళ్ళని డిసీజ్ ని కూడా పారద్రోలే శక్తి ఉంటుంది వాటికి. ఔషధ ద్రవ్యములు ముడి సరుకులుగా ఉన్నప్పుడు అవి తమ పదార్థత్వమును మాత్రమే ప్రదర్శించును కదా. క్రూడ్గా ఉన్నప్పుడు దాని యొక్క ఫిజికల్ మ్యాటర్ మాత్రమే మనకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. కానీ ఔషధ గుణమును ప్రదర్శింపవు కదా. ఔషధ గుణాలు ఎక్కువ ఉండవు ఇవి క్రూడ్గా ఉన్నప్పుడు. అవి ఔషధములకు పనికిరాని పదార్థంలో కనిపించును. వాన్నే సూక్ష్మ కక్షలలోనికి సూక్ష్మీకరణం చేసినప్పుడు సూక్ష్మీకరణ చేసినప్పుడు మాస్ గారు వర్డ్ అని ఇది సూక్ష్మ కక్షలలోకి సూక్ష్మీకరణ చేసినప్పుడు చైతన్యం వంటి ఔషధ శక్తిగా సూక్ష్మ రూపం దాల్చు హయ్యర్ ప్లేన్స్కి వెళ్తాయి. అదే మెడిసిన్. అది మన ఇంద్రియములకు అందున్నది కాదు. అటు సూక్ష్మశక్తి గల పంచదార మాత్రను కొంచెం నీటితో కలిపి వాడినప్పుడు శక్తివాహికగా పనిచేయును. రోగి దేహమున అదృశ్యంగా ఉన్న శక్తిపై తన నివారణ సామర్థ్యమును చూపును. అది నివారణ సామర్థ్యం చూపుతుంది. కొంచెం అనుభవం వచ్చిన తర్వాత ఇది వీలుంటే అందరం కలిసి మళ్ళీ ఒకసారి ఈ ప్లేన్ మీద ఆపర్చునిటీస్ మళ్ళీ క్లినికల్ గా చదువుకుందాం. ఎవరైనా చదువుకున్న వాళ్ళకి మేము చెప్తామంటే వీ విల్ ఇన్వైట్ దెమ్. ఓకే, అది కూడా మనందరం నేర్చుకోవచ్చు. చూద్దాం మాస్టర్ గారి సంకల్పం ఎట్లా ఉందో. అది అనమాట. ఇవాళ కొంచెం లేట్ అయింది ఎందుకంటే అది కొంచెం పెద్దగా ఉంటుంది ఆ పర్సన్. విల్ గో ఫర్ అవర్ మ్యాంగనం ఎసిటేట్స్. యాక్చువల్ గా మాస్టర్ గారు చిన్న డౌట్ సార్ చెప్పండి సార్. ఇది 1C 2C అంటారు కదా, 0/1 0/2 అన్నారు, అది సేమా సార్? 1C వేరు, సెంటిసిమల్ స్కేల్. 1C 2C అంటే సెంటిసిమల్ స్కేల్. 0/1 మాస్టర్ గారు ఇప్పుడు 270 లో చెప్పింది మిల్లీస్మిల్ స్కేలా సార్? 270 అపారిజం లో చెప్పింది 270 అపారిజం చెప్పింది 50 మిల్లీస్మిల్ స్కేల్ అని రాసుకోండి. క్లియర్? థ్యాంక్ యూ. So we'll go for our regular class.
ఓకే, మ్యాంగనం ఎసిటేట్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ హెనిమాన్. వాళ్ళిద్దరి కృషి వలన మనకి మంచి వైద్య విధానం మనకు అందించబడింది. ఓకే, మ్యాంగనం ఎసిటికం. ఓకే, సరే, ఇది మనకు మ్యాంగనం ఎసిటికం ఎక్సలెంట్ రెమెడీ. మీరు మాత్రం దీన్ని వదలొద్దండి, మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. నెక్స్ట్ క్లాస్లో మీకు కేసు కూడా చెప్తాను. ఇవాళ తెచ్చాను కానీ ఇవాళ టైం లేదు, ఆల్రెడీ టైం అయిపోయింది కనుక సబ్జెక్ట్ కొంచెం చెప్పుకుందాం. నెక్స్ట్ క్లాస్లో మ్యాంగనం ఎసిటేట్ కేసు కూడా చెప్తాను. ఒకటి వేసిన 15 daysకే వచ్చాడు, చాలా బాగా తగ్గించారని. అది చెప్తాను, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇప్పుడు టైం వేస్ట్ అవుతుంది మళ్ళీ. సో విల్ గో ఫర్ ది అవర్ సైన్స్ మ్యాంగనం ఎసిటికం. ఫిజికల్ జర్నల్ చెప్పుకున్నాం, ఏదైనా మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు. టైము ఆల్రెడీ 2 సార్లు రిపీట్ చేశాను. ఓకే, ఫిజికల్ జర్నల్స్ అయిపోయాయి కదా. ఓకే, ఇది ఫిజికల్ జర్నల్ అయిపోయింది. ఆహా, ఇది మార్చుకోలేదు, మళ్ళీ మార్చుకోలేండి. ఓకే, ఇది చెప్పుకున్నాం మనం. దే ఆర్ ట్రైనింగ్, దే ఆల్వేస్ దే ట్రైన్ దెమ్సెల్వ్స్ అండ్ దే గివ్ నాలెడ్జ్ టు అదర్స్, ఫీల్స్ బెటర్ అప్రిషియేటెడ్. వీడు అప్రిషియేషన్ కోరుకోడు కానీ అప్రిషియేట్ చేస్తే వాడికి ఉన్న సమస్య ఇచ్చేస్తాడు. దే ఆర్ వెరీ హార్డ్ వర్కర్స్ అంటిల్ దే ఫాల్ సిక్ వెరీ రేర్లీ. వాళ్ళకి హార్డ్ వర్కర్స్, చాలా హార్డ్ వర్కర్స్. వాళ్ళకి చిన్న చిన్న రోగాలు రావు, వస్తే పెద్ద పెద్ద వస్తాయి. ఆల్రెడీ ఇది కూడా చెప్పుకున్నాం మనం. సిఫిలిటిక్ మ్యాజమ్స్ ఎట్లా ఉంటాయి అనేది కూడా మీకు చెప్పుకున్నాం. అది కేస్ హిస్టరీ పరంగా దాన్ని మాకు అర్థమవుతుంది కూడా చెప్పుకున్నాం పోయినసారి. మైల్డ్ పిక్చర్ కూడా చెప్పుకున్నాం. దే ఆర్ రిజర్వ్డ్ అండ్ సైలెంట్ టిమిడ్ ఫుల్ పేషెంట్స్. చాలా ఈ పిక్చర్ మీకు మైల్డ్ పిక్చర్ చాలా కేసెస్ లో కనిపిస్తుంది. వీళ్ళు పల్స్టీల లాగా ఉంటారు యాక్చువల్గా, కానీ ఫిజికల్ జర్నల్స్ అన్ని వేరే ఉంటాయి. అంత సాఫ్ట్ గా ఉంటారు మ్యాంగనం ఎస్టేట్ వాళ్ళు. హార్డ్ గా ఉండే వాళ్ళు చాలా తక్కువ. మ్యాంగనం ఎస్టేట్ వాళ్ళు చాలా మైల్డ్ పిక్చర్ ఎక్కువ ఉంటారు, గుర్తుపెట్టుకోండి మీరు. ఎందుకని ఈ పిక్చర్ ఎక్కువ మటుకు మీకు కనిపిస్తుంది. ఎందుకని దీన్నే మైండ్లో పెట్టుకోండి, ఈ పిక్చర్ మైండ్లో పెట్టుకోండి. చాలా సాఫ్ట్ గా ఉంటారు, రిజర్వ్డ్ గా ఉంటారు, టిమిడ్ గా ఉంటారు, చాలా బిడియంగా ఉంటారు. దే ఆర్ వెరీ ఇండస్ట్రియస్ అండ్ హార్డ్ వర్కర్. They feel they don't really learn anything until they have undergone some hardship themselves. మనము సుఖాలకు అలవాటు పడితే మనం పెద్ద పెద్దవి ఏవి అచీవ్ చేయలేము. అందుకని మనం కూడా కంఫర్ట్స్ని వదులుకొని అన్నిటిని కష్టపడితేనే మనం ఏదైనా నేర్చుకోగలుగుతాము అని వీళ్ళ యొక్క మనసులో ఉండే సిద్ధాంతం. ఓకే, దే ఆర్ ఇండస్ట్రియస్ అండ్ హార్డ్ వర్కర్. నెక్స్ట్, వితౌట్ రెస్ట్ అండ్ ఫుడ్. ఆకలి దప్పులకు కూడా టైం ఇవ్వకుండా వీళ్ళు పని చేస్తూనే ఉంటారు. అండ్ దే మే కొలాప్స్ విత్ ఎగ్జాషన్ విత్ కన్ఫ్యూజన్. ఎంత అయిపోయింది కదా క్లాస్. దే ఆర్ మైండ్ లైక్ పల్స్ వచ్చింది కదా, బట్ దే డోంట్ వాంట్ హర్ట్ ఎనీబడి. ఓకే, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా అట్లా. మనకి ఇది చక్కగా ఇంత బాగా అర్థమయ్యేటట్టు మనందరూ చదువుకున్నట్టు మంచి పిక్చర్ తయారిస్తున్న వాళ్ళు రత్న, డాటర్ ఆఫ్ రాంబాబు సార్ అండ్ ఫ్యామిలీ. వాళ్ళకి మాస్టర్ గారు ఆశీస్సులు. ఓకే, సరే, చాలా చక్కగా ఉంది. నెక్స్ట్, రైటింగ్ కన్ఫర్మేషన్. ఈ పిక్చర్ చెప్పుకున్నాం కదా సార్ మనం. చెప్పారు సార్, ఫస్ట్ లెటర్ బిగ్, గ్రాడ్యువల్లీ స్మాల్ లెటర్స్ రైటింగ్. ఈ పిక్చర్ చెప్పుకున్నాం కదా పోయినసారి. ఇది అయిపోయిందా మొత్తం రైటింగ్? సార్ అయిపోయింది. ఎంతవరకు అయిపోయింది స్లైడ్? ఎంతవరకు అయింది సార్? లెటర్స్ వరకు అయింది. అంతేనా? 29. సరే అయితే. ఓకే, రైటింగ్ కన్ఫర్మేషన్. ఫస్ట్ లెటర్ ఇస్ బిగ్గర్ అండ్ గ్రాడ్యువల్లీ థిన్ అండ్ స్మాలర్. ఫస్ట్ ఏమో బిగ్ గా ఉంటుంది, రాను సన్నగా అయిపోతుంది. ఈ రైటింగ్ బట్టి కూడా మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు మ్యాంగనం ఎస్టేట్. అంత ఇంపార్టెంట్ సిమ్టమ్ మ్యాంగనంలో సిమ్టమ్. లెటర్స్ ఏమో ఫస్ట్ పెద్దగా ఉంటాయి,
రాను రాను చిన్నగా ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి. ఒక పెద్ద ఆయన ఇట్లా రాయడం మేము చూసాం. ఆయన ఫస్ట్ పెద్దగా రాసేవారు, రాను 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 చిన్నగా అయిపోయేవి. మ్యాంగనం ఎక్సలెంట్. మెటల్ గుర్తుపెట్టుకోండి, మ్యాంగనం ఎసిటేట్ అంటే మ్యాంగనం యొక్క మెటల్, అది మినరల్. ఇట్ ఈస్ నాట్ ఎమోషనల్, ప్లాంట్ లా కాదు. అందుకని వీళ్ళు గట్టిగా ఉంటారు, మైల్డ్ గా ఉంటారు. మళ్ళీ పల్స్టిల్ లాగా మైల్డ్ గా ఉంటారు, అట్లని మరీ అంత ఎమోషనల్ గా ఉండరు. దే ఆర్ వెరీ హార్డ్ వర్కర్, దే ఆర్ ఇండస్ట్రియస్. నెక్స్ట్, మిస్టేక్స్ ఇన్ స్పీకింగ్ యూజెస్ రాంగ్ వర్డ్స్. ఒకదాని బదులు ఇంకోటి, ఇంకో బదులు ఇంకోటి రాంగ్ వర్డ్స్ తో వాళ్ళు ప్రొనౌన్స్ చేస్తూ ఉంటారు. బినోవలెంట్ అంటే ఇది రెండో పిక్చర్. ఫస్ట్ పిక్చర్ ఏమో మైల్డ్ పిక్చర్, రెండోది బినోవలెంట్ పిక్చర్. రెండోది బినోవలెంట్ పిక్చర్. బీయింగ్ హెల్ప్ఫుల్ అండ్ డూయింగ్ వితౌట్ కంఫర్ట్స్ అండ్ బీయింగ్ ఆఫ్ సర్వీస్. వాళ్ళు మిగతా వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారు. ఎంత దయార్ద్ర హృదయులు అంటే అంత దయార్ద్ర హృదయులు మ్యాంగనం ఎస్టేట్ వాళ్ళు. అంత బాగుంటారు వాళ్ళు, వెరీ కైండ్ హార్ట్ అనమాట వాళ్ళు. వేర్ హెల్ప్ఫుల్, డూయింగ్ వితౌట్ కంఫర్ట్స్. వాళ్ళ యొక్క స్వలాభం కోసం కానీ వాళ్ళ యొక్క సొంత కంఫర్ట్స్ చూసుకోకుండా మిగతా వాళ్ళు చేస్తారండి వీళ్ళు. కాకపోతే వీళ్ళ దానిలో ఒకటి ఉంటుంది, ఏమండి మీరు చాలా బాగా చేస్తారండి, ఎంత బాగా చేస్తారని వాళ్ళు మెచ్చుకున్నాం అనుకో, అట్లాగని తినండి, మీరు తింటే మాకు తృప్తి అని ఇంకా బాగా, ఇంకా అన్నం పెట్టి, ఫస్ట్ అన్నం పప్పు పెట్టింది అనుకో, మీరు బాగా పెట్టారండి, మీరు చాలా తృప్తిగా ఉందని అంటే, ఇంకోసారి రండి మీకు మిర్చీలు చేసి మళ్ళీ పరమాణం చేసి పెడతా అని పెడతారన్నమాట. దట్ ఈజ్ మ్యాంగనం ఎస్టేట్. అర్థమైందా? అంటే వాళ్ళు బాగుందని అంటే వాళ్ళు పొడత కోసం చేయరు అవి. రియల్లీ దేర్ హార్ట్ ఈస్ వెరీ కైండ్, బట్ వెన్ యూ అప్రిషియేటెడ్ దెమ్ దే ఫీల్స్ వెరీ హ్యాపీ అండ్ దే డూ మోర్. ఇంకా చేస్తారు ఇంకా మంచి. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ అప్పడాలు వడియాలు మంచి శబ్ద భోజనం పెడతారు. ఎంత బాగా పెట్టారండి మీరు, ఎంత కష్టపడి చేశారంటే వాళ్ళకి హ్యాపీ అనిపిస్తుంది. మళ్ళీ ఇంకొచ్చినప్పుడు ఇంకా రండి ఇంకొంతమందికి చేసి పెడతారు. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ మ్యాంగనం ఎస్టేట్. అర్థమైందా? పొగడత కోసం చేయరు, కానీ పొగిడితే ఇంకా ఎక్కువ చేస్తారు. బీయింగ్ హెల్ప్ఫుల్ అండ్ డూయింగ్ వితౌట్ కంఫర్ట్స్ అండ్ బీయింగ్ ఆఫ్ సర్వీస్. చాలా సహాయకారిగా ఉంటారు. వాళ్ళ సొంత కష్టం కూడా చూసుకోరు పాపం. వాళ్ళు సొంత యొక్క కంఫర్ట్ చూసుకోరు. ఎదుటి వాళ్ళు ఇబ్బంది ఉన్నారంటే ఎంత కష్టమైన వాళ్ళు పడతారు. కాకపోతే ఒక్కటే వాళ్ళ లాజిక్, కొంచెం బాగున్నావు అంటే చాలు వాళ్ళకి. ఓకే, దే లైక్ టు డూ గుడ్, టు బి ఆఫ్ సర్వీస్. దే డినైడ్ దెమ్సెల్స్ ది బేసిక్ కంఫర్ట్స్. అసలు కనీసం బేసిక్ కంఫర్ట్స్ కూడా కోరుకోరు పండి పాపం వాళ్ళు. బేసిక్ కంఫర్ట్స్ కోరుకోరు. అంత మంచి వాళ్ళండి మ్యాంగనం ఎస్టేట్ వాళ్ళు. ఏమండి పాపం మీరు అంత కష్టపడ్డారు, కనీసం మంచిగా పడుకోండి సార్. పొద్దు నుంచి అంత వంట చేశారండి మీరు, పొద్దు నుంచి ఇంతమంది కోసం వంట చేసి కష్టపడుతున్నారు, కనీసం మంచి పరుపు ఉంది పడుకోండి అంటే, లేదండి ఎవరైనా ఎవరు పడుకుంటారు కదా ఇక్కడ పడుకుంటారంటే కింద పడుకుంటారు. అంత పని చేసి కూడా. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ మ్యాంగనం ఎస్టేట్. గుర్తుపెట్టుకోండి. దే ఫీలింగ్ దట్ హ్యావ్ టూ మచ్ ఫర్ దెమ్సెల్వ్స్ విల్ బి డిట్రిమెంటల్ టు దేర్ వర్క్ అండ్ కెన్ గివ్ టు అదర్స్. ఎందుకు అట్లా చేస్తారు అంటే, అట్లా కంఫర్ట్స్ అలవాటైతే ఇంకా చేయలేను, అట్లా కంఫర్ట్స్ కోరుకోవడం ఎవల్యూషన్ కి మంచిది కాదు అని వాళ్ళ ఉద్దేశం. అట్లా కంఫర్ట్స్ కోరుకొని అర్థమైందా, అది స్వార్థపూరితం, అది మన యొక్క మంచిది కాదు అని వాళ్ళ ఉద్దేశం. దే ఫీల్స్ దట్ హ్యావింగ్ టూ మచ్ ఫర్ దెమ్సెల్వ్స్, సొంతం కోసం చేసుకోవడం అది మంచిది కాదు, అది స్వార్థమేమో, అది మంచిది కాదేమో అని వాళ్ళ ఉద్దేశం. టు దేర్ వర్క్ అండ్ కెన్ గివ్ టు అదర్స్. అటువంటి కంఫర్ట్స్ అన్ని వీళ్ళకి ఇచ్చేస్తారు. అదేనా, అటువంటి నేచర్ వీళ్ళది. థీమ్ బీయింగ్ ఆఫ్ సర్వీస్. ఇలా మైండ్ లో ఎప్పుడు ఉంటుంది ఏంటి? బీయింగ్ ఆఫ్ సర్వీస్. మైండ్ లో ఎప్పుడు కూడా సేవాభావం అనే మైండ్ లో ఉంటుంది. అదేనా, వాళ్ళ కంఫర్ట్ చూసుకోరండి. నేను పేర్లు చెప్పను కానీ
మరి ఒక కాంట్రవర్సీస్ చాలా ఉన్నాయి. ఒక ఆమె ఉంది, ఆమె కంఫర్ట్స్ కూడా చూసుకోకుండా రాత్రి బావల్లో ఆమెకు డిసీజ్ వస్తుందని కూడా చూడకుండా ఆమె మిగతా వాళ్ళ కుష్ఠరోగులకి వాళ్ళకి సేవ చేసేదండి. వాళ్ళకి అట్లా చేసేది. వాళ్ళ కనీసం కంఫర్ట్స్ చూసుకోపోయేది. ఈ డిసీజ్ నాకు వస్తుందని కూడా ఆమె మనసులో లేదు. వాళ్ళకి చేస్తే వాళ్ళకి ముట్టుకుంటే నాకు వస్తుందేమో అని లేదు. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ మ్యాంగనమ్ ఎస్టేట్. గుర్తుపెట్టుకో. బీయింగ్ ఆఫ్ సర్వీస్ ఎప్పుడు సేవాభావంలో ఉంటుంది అనమాట. దే వాంట్ టు లూజ్. మదర్ తెరేసా అదే కదా సార్, మదర్ తెరేసా కూడా అదే కదా. మదర్ తెరీసా కూడా అట్లాగే ఉంటుంది. కరెక్ట్. మనకున్న పిక్చర్ అయితే మనకి ఇచ్చింది అయితే మదర్ తెరీసాని మీరు మైండ్ లో పెట్టుకుంటే మ్యాంగనమ్ ఎస్టేట్ మైండ్ లో ఉంటుంది. సరే ఆమె అటువంటిదా కాదా అని కాంట్రవర్సీస్ ఎన్ని ఎప్పుడు ఉంటాయి. అది వేరే విషయం. ఆమె దేనికోసం చేసిందా, మతం కోసం చేసిందా, కులం కోసం చేసిందా, అంతా వేరు. బట్ ద నేచర్ ఆఫ్ మైండ్ ఈజ్ డిఫరెంట్. ఆమె మనస్తత్వం అట్లా ఉంటది. ఆమె మనస్తత్వం అట్లా ఉంటది అనమాట. దే వాంట్ టు లూజ్ ఎవ్రీథింగ్ టు అదర్స్. ఈవెన్ లాస్ట్ పెన్నీ, దూరం పోయి మాట్లాడు, లాస్ట్ పెన్నీ, లాస్ట్ ఒక రూపీ వరకు కూడా ఖర్చు పెడతారు. ఇది వేరే వాళ్ళ కోసం. They want to lose everything to others. Even లాస్ట్ పెన్నీ వరకు కూడా ఖర్చు పెడతారు అట్లా. నెక్స్ట్, benevolent, teaching deprived people. They feels to help. కూర్చో మన ఇల్లు తెలుసు. Teaching deprived people. They feels to help those who have a hard time. They want to teach the poor and disabled. ఎవరికైతే పేదరికంతో ఉన్నారో, ఎవరికైతే కంఫర్ట్స్ లేవో వాళ్ళకి సర్వ్ చేయడానికి చాలా ఇష్టపడతారు. దే ఫీల్స్ టు హెల్ప్ దోస్ హూ హ్యావ్ హార్డ్ టైం. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకి తగిన విధంగా హెల్ప్ చేయడానికి ఇష్టపడతారు. మొన్న కూడా మీరు ఏదో రామకృష్ణ వాళ్ళు చూసుంటారు. ఒక ఆమె ఏంది, ఒక ఆయన వాళ్ళకి పాపం స్కూల్ బిల్డింగ్ లేదు, గవర్నమెంట్ టీచర్ ఆమె ఏం చేసింది, పాపం వీళ్ళకి ఎట్లా, వీళ్ళకి మంచి బిల్డింగ్ లేదు, బిల్డింగ్ కూడా చాలా మొత్తం పాత అయింది. మరి మామూలుగా మిగతా వాళ్ళు ఏం చేస్తారు, మరి నేను చేయమంటామండి, నేను గవర్నమెంట్ ఎందులో ఇస్తే అందులో మేము చెప్తాం అని అంటారు కొంతమంది. అయితే ఆమె మాత్రం ఏం చేసింది, ఒక బిల్డింగ్ కిరాయికి తీసుకొని అందులో పిల్లల నుంచి ఆమె రోజు ఆమె సాలరీ, ఎందుకు గవర్నమెంట్ ఇది కదా, ఆమె జీతంతో కిరాయి కట్టుకుంటూ పిల్లలకు నేర్పింది. కొన్ని ఏళ్ళు చేసింది అట్లా ఆమె. దట్ ఈస్ మ్యాంగనమ్ ఎస్టేట్. వెన్ అదర్స్ ఆర్ ఎట్ ఏ హార్డ్ టైమ్, దే విల్ స్పెండ్ their money for the well-being of others. That is the nature of మ్యాంగనమ్ ఎస్టేట్. గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే అనాథలుగా ఉన్నారో, ఎవరైతే ఇబ్బందిగా ఉన్నారో, ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, శారీరకంగా కానీ, వాళ్ళకి నేనున్నానని వెళ్తారు వీళ్ళు మ్యాంగనమ్ ఎస్టేట్. నెక్స్ట్, feels better by appreciation. If anybody appreciates him, they give everything to others. కానీ వీళ్ళ చిన్న ఒకటి ఏంది అంటే, బాగా చేస్తున్నామ్మా అని అంటే చాలు. ఇప్పుడు అంతకుముందు రెంట్కి ఇచ్చారు అనుకో, రెంట్ అంతా ఏమే పెట్టుకుంది అనుకో, అర్థందా, తర్వాత ఇంకా వాళ్ళకి పిల్లలు రోజుకి భోజనం కూడా పెడుతుంది శాలరీతో. వాళ్ళేంది, అమ్మ బాగా చేస్తున్నాం అంటే చాలు. అంటే అది మాత్రం మిగతా కంఫర్ట్స్ కోరుకోరు వీళ్ళు. ఏది వీళ్ళు కారులో వస్తున్నావా, రోజు కారులో వచ్చి వెళ్తున్నావా, అవన్నీ కోరుకోరు పాపం. ఈ కారుకి వెళ్ళి వస్తే పాపం నాకు డబ్బులు అవుతాయి కదా, దాని బదులు ఇలా రెంట్ నడుస్తుంది కదా అనుకుంటుంది ఆమె. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ మ్యాంగనమ్ ఎస్టేట్. లౌకికుల యొక్క ఆలోచనలకి వీళ్ళ ఆలోచన చాలా డిఫరెన్స్ ఉంటుంది. కంటెంట్ హిమ్సెల్ఫ్ విత్, చాలా తృప్తిగా ఉంటారు.
అది చాలు, భగవంతుడు మంచి గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడు, ఇంకేం కావాలి నాకు. వీళ్ళకి అది కూడా లేదు, ఇలా కనీసం చదువుకోవడానికి మంచి బిల్డింగ్లు లేదే, నాకు చాలు శాలరీ చాలు. వాళ్ళకి కిరాయికి ఒక రెంట్ తీసుకొని అయిన తర్వాత ఆమె అట్లా కొన్ని సంవత్సరాలు కిరాయి ఆమె శాలరీతో రెంట్ హౌస్లో ఉండి టీచింగ్ చేస్తుంటే కలెక్టర్ అప్రిషియేట్ చేసి ఆ యొక్క రెంట్ అంతా ఆమెకి ఇచ్చి ఆ యొక్క స్కూల్కి కొత్త బిల్డింగ్కి అమౌంట్ శాంక్షన్ చేశారండి. ఆమె సర్వీస్ చూసి ఆయన కలెక్టర్. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ మ్యాంగనమ్ ఎస్టేట్. అంటే ఇటీవల ఆమె సర్వీస్ చూసి అంతగా కరిగిపోయేంతగా ఉంటుంది వాళ్ళ సర్వీస్. దట్ ఈస్ ద మ్యాంగనమ్ ఎస్టేట్. మైల్డ్ పిక్చర్, బినోలెంట్ పిక్చర్, చాలా చక్కగా ఉంటారు. వాళ్ళకి ఏ డిసీజ్ కూడా ఈజీగా వెంటనే రావు, చిన్న చిన్న డిసీజ్ రావు వాళ్ళకి, వస్తే పెద్ద వస్తాయి. కైండ్ హార్టెడ్, దిల్ వాలే, పెద్ద గుండె ఉన్నది, అటువంటి డిసీజ్ వస్తాయి వాళ్ళకి. దే ఆర్ వెరీ సిఫిలిటిక్. పెద్ద గుండె అంటే గుండె ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది హార్ట్ అటువంటివి వస్తాయి. లైక్ అంటే చెప్తున్నాను pathological గా ఎట్లా కోరిలేట్ చేసుకోవాలని చెప్తున్నాను. దిల్ వాలే అంటే హృదయం గలవాళ్ళు, ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది హార్ట్, హార్ట్ ఎన్లార్జ్మెంట్, ఇలాంటి డిసీజెస్ ఎక్కువ వస్తాయి మ్యాంగనమ్ ఎస్టేట్ వాళ్ళకి. నెక్స్ట్, పాజిటివ్నెస్ ఈజ్ మోర్, చాలా పాజిటివ్గా ఆలోచిస్తారు. ఎమోషనల్ వీపింగ్ మూడ్, ఎప్పుడు అట్లా ఏడుస్తూ అట్లా ఎమోషనల్గా ఉండొచ్చు కొంచెం, వాళ్ళు అనుకునే జరగకపోతే అట్లా. ఇన్వాలంటరీ లాఫింగ్ అండ్ వీపింగ్, అప్పుడు ఏడుస్తారు అప్పుడే నవ్వుతారు, ఎప్పుడు ఏడుస్తారు అప్పుడు నవ్వుతారు కదా. చక్కగా ఉంది పిక్చర్ కూడా. రత్న బాగా చేశారు రత్న, థ్యాంక్ యూ కదా. అప్పుడే నవ్వుతారు అప్పుడే ఏడుస్తారు. వీళ్ళు ఏదో హిస్టరికల్గా ఉంటారు. ఎప్పుడు నవ్వుతారు ఎప్పుడు నవ్వుతారు, బాగుందంటే నవ్వుతారు, బాగుంది అనకపోతే వెంటనే ఎమోషనల్గా ఫీల్ అయిపోతారు. అర్థమైందా? అట్లా ఇన్వాలంటరీ లాఫింగ్ అండ్ వీపింగ్. అనుకోకుండా అప్పుడే నవ్వుతారు, ఎందుకు నవ్వుతారో తెలీదు, ఎందుకు ఏడుస్తారో తెలీదు. హైలీ డిలిజెంట్, నువ్వు ఏది వాళ్ళకి చెప్పక్కర్లే, వాళ్ళంతా వాళ్ళు శ్రద్ధతో చేసుకుంటారు, చాలా శ్రద్ధతో చేసుకుంటారు. నేను చూశాను, మీకు చెప్తాను నెక్స్ట్ క్లాస్లో ఒక కేసు చెప్తాను. మ్యాంగనమ్ ఎస్టేట్ ఇచ్చిన తర్వాత 15 daysలోనే చాలా బాగా తగ్గింది. ఓకే, ఇది బినోలెంట్ పిక్చర్. అర్థమైందా అందరికి? అరుదే అర్థమైంది. Yes, sir. Yes, sir. బాగుంది సార్, బాగుంది, చాలా బాగుంది. గుడ్. నెక్స్ట్ విల్ గో ఫర్ ది నెక్స్ట్ పిక్చర్. మైల్డ్ పిక్చర్ అయిపోయింది, బినోలెంట్ పిక్చర్ అయిపోయింది. యాంగ్జైటీ అండ్ ఫియర్ పిక్చర్. ఈ పిక్చర్లో కూడా ఈ మ్యాంగనమ్ కెంట్లో ఇచ్చింది మొత్తం కూడా ఇదే పిక్చర్ అండి, గుర్తుపెట్టుకోండి. ఈ మైల్డ్ పిక్చర్, బినోలెంట్ పిక్చర్ తక్కువ ఇచ్చారు. మిగతా ఆథర్స్, మిగతా వాళ్ళు బాగా ఇచ్చారు. అది అంటే కెంట్ ఎక్కువ మటుకు సిఫిలిటిక్ పిక్చర్ ఎక్కువ ఇస్తుంటాడు. ఆయన ఏం చెప్తాడు అంటే, we will give the endings. You have to imagine the starting points of that journey అంటాడు అనమాట. అందుకని మనకు ఈ పిక్చర్ ఎక్కువ కెంట్లో ఉంటుంది. కెంట్లో ఉండే పిక్చర్ యాంగ్జైటీ అండ్ ఫియర్ పిక్చర్. మైల్డ్ బినోలెంట్ పిక్చర్ మనకు కెంట్లో దొరకదు, వేరే ఆథర్స్లో దొరుకుతుంది. రూబ్రిక్స్లో దొరుకుతుంది. నెక్స్ట్, యాంగ్జైటీ అండ్ ఫియర్, విపరీతమైన ఆందోళన, భయం చాలా ఎక్కువ ఉంటుందండి. ఇంకా మైల్డ్ పిక్చర్ మర్చిపోండి, బినోలెంట్ పిక్చర్ మర్చిపోండి, అది వేరే, అది సోరిగ్గా ఉంటారు. ఈ టైప్ ఆఫ్ పీపుల్స్ మళ్ళీ వేరే ఉంటారు, చాలా యాంగ్జైటీ ఉంటారు, ఎకోనెట్ లాగా ఉంటారు, టెన్షన్ పడుతూ ఉంటారు వీళ్ళు. యాంగ్జైటీ అండ్ ఫియర్, టెన్షన్ పడుతుంటారు, భయం అవుతూ ఉంటుంది. వీక్ అండ్ నర్వస్, చాలా బలహీన, ఆ యాంగ్జైటీ వల్ల విపరీతమైన నీరసము, విపరీతమైన నర్వస్ అయిపోతారు, వీక్ అయిపోతారు. యాంగ్జైటీ యాజ్ ఇఫ్ సంథింగ్ బ్యాడ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, సంథింగ్ ఆఫుల్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఏం జరుగుతుందో, ఏదో జరుగుతుంది అని, ఏదో చెడు జరుగుతుంది అని ఒక రకమైన ఆందోళన మనసులో తొలుస్తూ ఉంటుంది వీళ్ళకి. యాంగ్జైటీ యాజ్ ఇఫ్ సంథింగ్ బ్యాడ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, ఏదో చెడు జరగబోతుందని మనసులో అనిపించి విపరీతమైన టెన్షన్ పడతా ఉంటారు, విపరీతమైన ఆందోళన చెందుతూ ఉంటారు. సంథింగ్ ఆఫుల్, ఏదో జరగకూడదు జరుగుతుందని భయం.
హిస్ వెరీ లైఫ్ ఈజ్ ఎక్సైటెడ్, టైర్డ్ అండ్ యాంగ్షియస్. చాలా ఎక్సైట్ గా ఉంటారు, టైర్డ్ అండ్ యాంగ్షియస్, టెన్షన్ పడుతూ ఉద్రేకంతో ఉంటారు, అలసిపోయినట్టు ఉంటారు. గ్రేట్ అప్రిహెన్షన్, ఏం జరుగుతుందో, ఏదో చెడు జరుగుతుందో ఒక రకమైన భయం, ఎప్పుడు భయం భీతి. గ్రేట్ అప్రిహెన్షన్. రెస్ట్లెస్ అండ్ యాంగ్జైటీ, చాలా రెస్ట్లెస్ గా ఉంటారు, యాంగ్జైటీగా ఉంటారు. హీ వాక్స్ ద ఫ్లోర్ అండ్ ద మోర్ హీ వాక్స్ ద ఫ్లోర్ హీ మోర్ యాంగ్షియస్ హీ బికమ్స్. ఇది కెంట్ గారు ఇచ్చిన వర్డ్ యాజ్ ఇట్ ఈస్, గుర్తుపెట్టుకో. రెస్ట్లెస్నెస్, యాంగ్జియస్. హీ వాక్స్ ద ఫ్లోర్ అండ్ ద మోర్ హీ వాక్స్ ద ఫ్లోర్ అండ్ ద మోర్ యాంగ్జియస్ హీ బికమ్స్. నడుస్తూ ఉంటాడు, వీడు ఫస్ట్ టెన్షన్ గా ఉంటాడు, నడుస్తుంటే కొంచెం బాగుంటుందేమో, నడుస్తుంటే ఇంకా ఎక్కువ టెన్షన్ అనిపిస్తుంది. ఎంతగా నడుస్తుంటే అంత యాంగ్జైటీ పెరుగుతూ ఉంటుంది. మోర్ యాంగ్జియస్ హీ బికమ్స్, ఇంకా ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటారు. ఎంత ఎక్కువ నడుస్తుంటే అంత ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటారు. నెక్స్ట్, he attempts mental occupation. The more anxious he becomes, he attempts mental occupation. ఎప్పుడు మెంటల్ గా ఎప్పుడు ఏదో ఆలోచనలు మైండ్లో తిరుగుతూ ఉంటాయి. ద మోర్ యాంగ్షియస్ హీ బికమ్స్, దానివల్ల ఇంకా ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటాం. హీస్ టైర్డ్ అండ్ కేర్ వార్న్, అలసిపోయి డీలా పడిపోతారు. కేర్ వార్న్, డీలా పడిపోతారు. హీ కెనాట్ థింక్, ఎక్కువ ఆలోచన చేయరు. హీ కెనాట్ మెడిటేట్, కెనాట్ డూ ఎనీథింగ్. ఆ యాంగ్జైటీ టెన్షన్ వల్ల ఏది మన మైండ్లో తోయదు, ఏది చేయాలనిపిస్తుంది, ఏది చేయలేరు కూడా. ఎందుకు? ఒక రకమైన యాంగ్జైటీ, భయం అనేది ఇందులో ఏర్పడింది. ద క్లియరెస్ట్ పార్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ he lies down and it will pass away, perfectly comfortable now. ఇది మ్యాంగనమ్ ఎస్టేట్ యొక్క కీవర్డ్, గుర్తుపెట్టుకోండి. అన్నింటికి టాప్ అన్నమాట ఇది. ఏం చేస్తారు? యాంగ్జైటీ, భయము, టెన్షన్ ఇవన్నీ నడుస్తుంటే నడిచే కొద్ది ఇంకా ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటారు. ఏం చేయాలో తెలీదు, ఏ పని చేసినా భయం, ఆందోళన ఉంటుంది. కానీ ఇక ఏం చేయాలో తోయక అట్లా పడుకుంటారు అంతే. పడుకుంటే మాత్రం అన్నీ తగ్గిపోతాయి. లైక్ ఈ లైస్ డౌన్ అండ్ ఇట్ ఆల్ పాసెస్ అవే. అన్నీ వెళ్ళిపోతాయి, టెన్షన్స్ వెళ్ళిపోతాయి, ఆలోచనలు వెళ్ళిపోతాయి, అన్నీ వెళ్ళిపోయి ప్రశాంతంగా పడుకుంటాడు. అర్థమైందా? ఈ లైస్ డౌన్ అండ్ ఇట్ ఆల్ పాసెస్ అవే. పడుకుంటే అన్నీ తగ్గిపోతాయి, పడుకుంటే ఏది ఉండదు. పర్ఫెక్ట్లీ కంఫర్టబుల్, టెన్షన్ లేదు, భయం లేదు, ఆలోచన లేవు, ఏమీ లేవు, పడుకున్న సేఫ్. వెన్ హీ గెట్స్ అప్ అగైన్ యాంగ్జైటీ, రెస్ట్లెస్ కమ్ ఓవర్ అగైన్. మళ్ళీ లేవాలి కదా, ఎప్పుడు బట్టలు పడుకొని ఉండలేం కదా. లేస్తే మళ్ళీ వెంటనే టెన్షన్, భయం స్టార్ట్ అవుతుంది. సో మెంటల్ యాంగ్జైటీ, మెంటల్ టెన్షన్, రెస్ట్లెస్నెస్ ఇవన్నీ కూడా పడుకుంటే హాయిగా ఉంటుంది. అర్థమైందా? లేకపోతే యాంగ్జైటీ చాలా ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ ద కీ పాయింట్ ఆఫ్ ది మ్యాంగనమ్ ఎస్టేట్. ఇంకేమైనా డ్రగ్స్ చెప్తారా వీళ్ళకి? ఇలాంటి మొడాలిటీ ఉంటాయి, సేమ్ మొడాలిటీ ఉంటాయి. డ్రగ్స్ ఏమైనా చెప్తారా? అర్జెంటమ్ కూడా టెన్షన్ సంబంధించింది. అర్జెంటమ్ నైట్రిక్. మీ పేరు చెప్పండి సార్. సార్ రవికుమార్, హైదరాబాద్. రవికుమార్ సార్, రవికుమార్ గారు, నేను అనేది ఈ మొడాలిటీ. ఈ లైస్ డౌన్ అండ్ ఇట్ పాస్ అవే. పడుకుంటే హాయిగా ఉంటుంది. రూబ్రిక్ చూడ బ్రయోనియాలో ఉంటుంది. లెక్సిస్ ఎవరు చెప్పారు? అశ్వత్ నారాయణ సార్, లెకసిస్ సార్. అశోక్ నారాయణ గారు ఎక్కడండి మీరు? అనంతపూర్ సార్. అశోక్ నారాయణ గారు లెక్సిస్ లో అవును సార్. పడుకుంటే బాగుంటది, దీన్ని ఆపోజిట్ లో ఉంటది. ఆల్ కంప్లైంట్స్ కమ్స్ బై లయింగ్ డౌన్. పడుకుంటే బాధలు ఎక్కువ అవుతాయి. ఓకే సార్, నేను అవేక్ అగ్రవేట్స్ ఆన్ అవేక్ అన్నట్టు చదివాను ఒక దాంట్లో, అట్లా లేదు సార్. అందుకని ఆపోజిట్ మొడాలిటీ ఉంటది లెక్సిస్ లో. నక్స్మోస్టలో పడుకుంటే బాగుంటదని ఎక్కువ ఉండదు, కానీ
వాడికి పడుకున్నప్పుడు లేస్తే కళ్ళు తిరుగుతాయి, మత్తుగా ఉంటది. నక్స్మోస్టాలో పడుకుంటే బాగుంటదని మొడాలిటీ కాదు, వాడికి మత్తుగా ఉంటది. అట్లా పడుకుంటాడు, లేస్తే కళ్ళు తిరుగుతాయి. దట్ ఈస్ ద నక్స్మోస్టా. అది ఓకే సార్. ఓకే. సరే, కొన్ని పాయింట్స్ చెప్తాను. బ్రయోనియా ఎక్సలెంట్, మనకి తిరుగులేదు. బ్రయోనియాలో ఎంత ఇంపార్టెంటో ఇందులో మ్యాగ్నమ్ ఎస్టేట్ కూడా పడుకుంటే బాగుంటుంది, దాని తాత ఇది గుర్తుపెట్టుకోండి. మనం బ్రయోనియాని ఎంత విరివిగా వాడతామో మ్యాగ్నమ్ ఎస్టేట్ కూడా అంత విరివిగా వాడచ్చు. ఇది మీరు తగ్గిన బాగా చదవగలిగితే అది ఓన్లీ ప్లాంట్ రెమెడీ, ఇది మినరల్ రెమెడీ. మీకు ఈ మొడాలిటీస్, ఈ మెంటల్ చేంజ్ సరిపోయాయి అనుకో, మీకు ప్రిస్క్రిప్షన్ లో చాలా భాగం ఇది ఉంటది. కనీసం ఒక 5% అనేది ఉంటుంది. మ్యాంగనమ్ ఎస్టేట్ బాగా చదవాలా, అంత రిజల్ట్స్ కూడా ఫాస్ట్ వస్తాయి. నెక్స్ట్ బ్రయోనియా. ఇంకో రెమెడీ కూడా చెప్పాను, బెటర్ బై రెమెడీ, బెటర్ బై రెస్ట్ అనేది చెల్డోనియం కదా, బెటర్ బై ప్రెషర్ చెల్డోనియం. కాల్కేరియా పడుకుంటే బాగుంటుంది, కాల్కేరియాలో ఉంటుంది. నాట్రమ్ మ్యూరియాటికం కదా, నాట్రమ్ వాడికి కూడా పడుకుంటే బాధలన్నీ తక్కువ ఉంటాయి. నెక్స్ట్ నక్స్వామిక వాడికి పడుకుంటే బాగుంటది, పడుకుంటే బాగుంటది. నెక్స్ట్ ఇది అనమాట. బాగా తిని ఉంటుంది అంటారు కదా సార్, మాస్టర్ గారు. ఏంటండి బాగా తిని పడుకోవాలి కదా సార్ మీ వాయిస్ కట్ అయింది. బాగా తిని పడుకోవడం నక్స్వామికాలో బాగుంటుంది అంటారేమో. నక్స్వామికాల్లో తిని పడుకోవడం వల్ల వచ్చి కంప్లైంట్స్ లో వస్తాయి, సెడెంటరీ హ్యాబిట్స్ అంటారు దాన్ని. సెడెంటరీ హ్యాబిట్స్ ఎక్కువ మటుకు కూర్చొని ఎక్కువ మటుకు పడుకొని అటువంటి వృత్తుల్లో ఉండే వాళ్ళకి నక్స్వామిక ఎక్కువ వస్తుంది. అది ఇట్ ఈస్ మోర్ సూటబుల్ హూ ఆర్ లీడింగ్ సెడెంటరీ హ్యాబిట్స్. అదనమాట నక్స్వామిక మొడాలిటీ. ఓకే, బయటకు వెళ్ళి తిరుగుతాను నేను, నువ్వు బయటకు వెళ్ళి నాకు అది ఓకే. The clearest of all is ఓకే సార్, ప్లీజ్ దయచేసి ఎవరు అన్మ్యూట్ చేయకండి సార్, చేస్తే మెల్లనే మ్యూట్ చేయండి, క్లాస్ ని డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. ఓకే. The clearest part of all is he lies down and it passes away. ఇది హైలైట్ చేసుకోవాలి మ్యాంగనమ్ ఎస్టేట్ లో. పడుకుంటే వాడికి మనస్సు, టెన్షన్స్, బుగులు, భయం అన్నీ వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉంటుంది. పడుకున్నంత సేపు వాడు రాజా, మళ్ళీ లేస్తే కూజ. అన్ని వాళ్ళ లోపలికి వచ్చేస్తాయి, అన్ని టెన్షన్స్ వస్తాయి, రెస్ట్లెస్నెస్ వస్తాయి, అన్నీ వస్తాయి. He has these tormented fears, anxiety in the daytime while moving about, better while lying down. Tensions, anxiety in the daytime while moving about, నడుస్తుంటే టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి, పడుకుంటే హాయిగా ఉంటాం. అది వండర్ఫుల్ రెమెడీ ఫర్ బెడ్ రిడెన్ ఉమెన్ who love to keep still, love to lie on bed. Wonderful remedy for women. ఎవరికి ఎప్పుడు అట్లా పడుకోని నాకు ఆ నొప్పి ఉంది, నొప్పి ఉందని పడుకుంటారు చూసావా, ఎప్పుడు పడుకునే ఉంటారు వాళ్ళు. వండర్ఫుల్ రెమెడీ ఫర్ బెడ్ రిడెన్ ఉమెన్. బెడ్ రిడెన్ ఉమెన్ who love to keep still, who love to keep still. ఎప్పుడు అట్లా పడుకోని ఉంటే వాళ్ళకి బాగుంటుంది. లవ్ టు లై ఆన్ బెడ్, లవ్ టు లై ఆన్ బెడ్, పడుకొని ఉంటే వాళ్ళకి బాగుంటుంది. కేర్ఫుల్ ఆఫ్, జాగ్రత్తగా ఉంటారు. ఇది మనకి యాంగ్జైటీ అండ్ ఫియర్ ఆఫ్ ది మ్యాంగనమ్ ఎస్టేట్. లైక్ బ్రోమియం, హర్రీ ఇన్ ఫినిషింగ్ దేర్ వర్క్ వెరీ ఫాస్ట్. బ్రోమియంలో ఏముంటది, ఫినిష్ అప్ వర్క్ అండ్ గోస్ టు న్యూ వర్క్. బ్రోమియంలో ఎట్లా ఉంటది, వాడికి పని కంప్లీట్ చేయాలా, తర్వాత కొత్త దానికి పోవాలా, అట్లా ఉంటారు బ్రోమియం వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, బ్రోమియం వాళ్ళు ద నేచర్ ఈస్ బ్రోమియం ఈజ్ హర్రీ టు ఫినిష్. వాడి పని ఎప్పుడు కంప్లీట్ చేసుకుందామా అని ఉంటుంది.
మ్యాంగనంలో ఒక డిఫరెంట్ యాంగిల్లో ఆ టెన్షన్స్ బుగులు భయం వల్ల వాడి పని ఎప్పుడు కంప్లీట్ చేసుకొని ఎప్పుడు వెళ్ళి పడుకుందామా అన్నట్టుంటాడు. ఎప్పుడు వాడి వర్క్ కంప్లీట్ చేసుకొని ఎప్పుడు వెళ్ళి పడుకుందామా అని మ్యాంగనం వాళ్ళు ఉంటారు. బ్రోమియం వాళ్ళు ఫినిష్ అప్ దే వర్క్ గోస్ టు న్యూ వర్క్. మ్యాంగనం వాళ్ళు మాత్రం అట్లా కాదు. ఓకే, సారీ, బ్రోమియం వాళ్ళు మాత్రం దే ఆర్ హర్రీ టు ఫినిష్ దేర్ వర్క్. బ్రోమియం వాళ్ళు అట్లా ఉంటారు. ఇది యాంగ్జైటీ పిక్చర్, వెరీ ఇంపార్టెంట్ పిక్చర్. ఇట్ వాజ్ డిస్క్రైబ్డ్ అవర్ మాస్టర్ కెంట్ ఇన్ హిస్ మెటీరియల్ ఎలాబొరేట్లీ. ఈ పిక్చర్ చాలా ఇంపార్టెంట్ పిక్చర్ కూడా. ఓకే, ఎందుకంటే ఈ పిక్చర్లో మనకు దొరుకుతారు కూడా జనాలు. యాంగ్జైటీ ఇన్ ఫియర్ బెటర్ బై లైయింగ్ డౌన్, బెస్ట్ సూటెడ్ ఫర్ ది బెడ్ అండ్ ఉమెన్ who are restless, anxiety and tension. అదే నెక్స్ట్ సాడ్ మెలాంకాలిక్. ఇది అనదర్ పిక్చర్ ఆఫ్ ఫోర్త్ పిక్చర్. ఫస్ట్ మేము మైల్డ్ పిక్చర్, రెండోది బినోలెంట్ పిక్చర్, మూడోది యాంగ్జైటీ అండ్ రెస్ట్లెస్ పిక్చర్, నాలుగవది సాడ్ మెలాంకాలిక్ పిక్చర్. ఈ పిక్చర్ కూడా చాలా మంది మెటీరియల్ మనకు దొరుకుతుంది. కెంట్లో తక్కువ ఇచ్చారు కానీ మిగతా వాటిలో అన్నింటిలో కూడా ఇచ్చారు. పాఠక్లో కానీ లోటస్ మెటీరియల్ అన్నింటిలో కూడా ఈ పిక్చర్ ఎక్కువగా ఉంది. ఒక వర్డ్ ఇస్తారు, డిప్రెషన్, సాడ్, వీపింగ్, సైలెంట్, రిజర్వ్. అదేందా, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సాడ్, వీపింగ్, చాలా సాడ్గా ఉంటారు, చాలా జీనంగా వెళ్ళిపోతారు. వీపింగ్, చాలా ఏడుస్తూ ఉంటారు. సైలెంట్గా ఉండి రిజర్వ్డ్గా ఉండి ఏడుస్తూ ఉంటారు. లోపల 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 ఏడుస్తుంటారు. కాన్స్టెంట్ మోర్నింగ్ అండ్ గ్రోనింగ్, కాన్స్టెంట్ మోర్నింగ్ అండ్ గ్రోనింగ్, ఎక్కువ అట్లా మూలుగుతూ ఏడుస్తూ ఉంటారు అనమాట. డస్ నాట్ ఎంజాయ్ జాయ్షియస్ మ్యూజిక్ బట్ ఇమ్మీడియట్లీ ఎఫెక్టెడ్ బై సాడ్ మ్యూజిక్. వీళ్ళకి మంచి బీట్ ఉన్న మంచి ఉల్లాసంగా ఉత్తేజంగా ఉండే మ్యూజిక్ ఇష్టం ఉండదు వాడికి. సాడ్గా దీనంగా ఉండే మ్యూజిక్ మాత్రం వాళ్ళకి ప్రశాంతని ఇస్తుంది. మేము బిహెచ్ఎంఎస్ చదువుకున్న రోజుల్లో మా ఫ్రెండ్ ఉండేవాడు. మా రూమ్కి వచ్చేసి కిషోర్ కుమార్ పాటలు పెట్టుకునేవాడు. ఎందుకంటే వాడు ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యాడు అనమాట. ఫస్ట్ ఇయర్ కొన్ని సబ్జెక్ట్స్ పోయిన తర్వాత వాడు ఎప్పుడన్నా మా రూమ్కి వచ్చేసి కిషోర్ కుమార్ సాంగ్స్ పెట్టుకునేవాడు. అవి కూడా ఏవి సాడ్ సాంగ్స్ అని ఉంటాయి. కిషోర్ కుమార్ సాడ్ సాంగ్స్ అని కొన్ని కలెక్షన్ ఉంటాయి. అది పెట్టుకునేవాడు. ఏరా ఎందుకు పెట్టుకున్నావు అంటే ఇప్పుడు మేము ఇవే వినాలోయ్ అనేవాడు. మేము ఫెయిల్ అయినా ఇవే వినాలి అనేవాడు వాడు. అట్లా ఉంటారు అనమాట మ్యాంగనం వాళ్ళు. ఇమ్మీడియట్లీ ఎఫెక్టెడ్ బై సాడ్, ఇమీడియట్లీ దే విల్ ఎఫెక్టెడ్ బై సాడ్ వేవ్ సాంగ్స్ ఉంటే బాగుంటుంది. ఉండే మంచి బీట్ అట్లా ఉండే వాళ్ళకి ఎంత ఇష్టం ఉండవు. వాడికి కూడా నేను చెప్పేది, మా ఫ్రెండ్ వాడు అట్లా కూర్చోని అట్లా ఉంటే హాయిగా ఉంటుంది వాడికి. అంతే, వాడు ఏం చేయడు, వాడు అట్లా కూర్చోని ఉంటాడు. ఏరా ఏం చేయవారా అంటే ఇంక అంతేరా హాయిగా ఉందిరా అంటాడు వాడు. అట్లా కూర్చొని ఇది ఆరాం చైర్ ఉండేది అనమాట. ఆరాం చైర్లో అట్లా కూర్చోని అట్లా ఉంటే వాడికి హాయి. అంటే మీకు చెప్తున్నాను, లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. అట్లా ఉంటే హాయిగా ఉంటుంది. సాడ్ మ్యూజిక్ బాగుంటుంది. మంచి ఉత్తేజం ఉల్లాసం ఉండే మ్యూజిక్ అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. వాడికి అసలు ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే మీకు అట్లాంటి ఎగ్జాంపుల్ చెప్తే మీకు మైండ్లో బాగా గుర్తుంటాయి. డిప్రెషన్ బెటర్ బై సాడ్ మ్యూజిక్. కిషోర్ కుమార్ సాంగ్స్ బాగా సాడ్గా ఉండే సాంగ్స్ ఉంటే చాలా ఇష్టంగా ఉంటుంది. డిప్రెషన్ కూడా హాయిగా ఉంటుంది, వాళ్ళకి మనసుకు హాయిగా ఉంటుంది అటువంటి పాటలు వింటూ ఉంటాయి. సాడ్నెస్ అమ్యులేటెడ్ బై సాడ్ మ్యూజిక్. డిప్రెషన్ కానీ వాళ్ళ విచారం కానీ అటువంటి మ్యూజిక్ వింటే హాయిగా ఉంటుంది. డిస్కంటెంటెడ్, ఇంతకుముందు ఏమనుకున్నాం, కంటెంటెడ్ అనుకున్నాం కదా. చాలా తృప్తిగా ఉంటాడు, చాలు ఏదన్నా నీకు పెడతా ఉంటాడు. ఈ స్టేజ్కి వచ్చేవారికి ఇది సివిల్టిక్ పిక్చర్. ఇక్కడ వచ్చేవారికి వాడు దీనంగా అయిపోతాడు. ఎందుకు అయిపోతాడు చెప్పండి, ఎగ్జాంపుల్ చెప్తారన్నా? ఎగ్జాక్ట్లీ. అంతకుముందు
ఇంతకుముందు టీచర్ ఎగ్జాంపుల్ చెప్పాను, అంటే మీకు గుర్తున్నది చెప్తున్నాను, ఆమెకు జరగలేదు కానీ చెప్తున్నాడు. ఇప్పుడు ఆమె రెంట్ పెట్టి అంత పెట్టి చేసింది అనుకో, వీడియో కలెక్టర్ అనకాడేం కాడు అనుకో, కలెక్టర్ ఆడ మంచోడిగా సరిపోయింది. కలెక్టర్ అనకాడేం కాడు అనుకో, వెళ్ళి రెడీ చేసి మీకు ఇట్లా రెంట్ పెట్టి గవర్నమెంట్ స్కూల్ రన్ చేస్తూ మీకు రెంట్ బిల్డింగ్ లో పెట్టే అధికారం మీకు ఎక్కడ ఉందని డిబార్ చేశారనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నా, లేకపోతే మీకు నోటీసులు ఇస్తామని చెప్పి నోటీస్ ఇచ్చాడనుకో, అప్పుడేమవుద్ది ఈ మ్యాంగనీస్ ఎస్టేట్ లేడీ, దెన్ దే బికమ్స్ సాడ్ పిక్చర్ వెళ్ళిపోతుంది. సడన్ గా అంతకుముందు హెల్త్ అసలు ఏమి హెల్త్ ఇష్యూస్ లేనివి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. సడన్ గా పెద్ద పెద్ద డిసీజ్ కి లాంచ్ అవుతారు వాళ్ళు. అర్థమైందా? దెన్ దిస్ పిక్చర్ విల్ కమ్. అంటే మీకు చెప్తున్నాను ఎట్లా అంటే మనకి ఇవన్నీ రెగ్యులర్ గా జరిగే సంఘటనలే కదా మనం చూస్తుంటాం. అంటే అప్పుడు మ్యాంగనమ్ ఎస్టేటే, ఇప్పుడు మ్యాంగనమ్ ఎస్టేటే. అప్పుడే మారిపోదు, ముందేమో మ్యాంగనమ్ ఎస్టేట్, తర్వాత ఏమో ఇగ్నిషియర్ రాదు. అంటే వేర్ యూ హ్యావ్ టు కరెక్ట్ యువర్ థాట్ ప్రాసెస్ ఇన్ యువర్ ప్రిస్క్రిప్షన్, వాట్ ఐఎమ్ సెయింగ్. అంతేగాని ఇంతకుముందు అట్లా ఉన్నప్పుడు మ్యాంగనమ్ అండి, ఇప్పుడు ఇగ్నిషియా సరిపోతుందండి, ఎందుకంటే పాపం ఆయన బాధలో ఉంది కదా, ఇప్పుడు ఇగ్నిషియా అన్నీ వేద్దామని అట్లా ఉండొద్దు. ఎందుకో అంతకుముందు వేరే పిక్చర్, అంతకుముందు వేరే మనిషి, ఇప్పుడు వేరే మనిషా కాదు కదా. సో యూ హ్యావ్ టు క్యాచ్ ద మ్యాన్, నాట్ ద డిసీజ్. గుర్తుపెట్టుకోండి. మీ క్లాసెస్ లో థర్స్డే క్లాసెస్ లో ఎక్కువ మటుకు నేను పిక్చర్ ఎందుకు చెప్తానని ఎందుకో తెలుసా సార్? పిక్చర్ ఎందుకు చెప్తానంటే యూ హ్యావ్ టు స్టడీ యాజ్ ఎ పర్సన్, నాట్ ఏ డిసీజ్. ఈ డిసీజ్ కి మందు, ఈ డిసీజ్ కి మందు అని ఎప్పుడు పట్టుకోకండి. ఎప్పుడు రాంగ్ మెథడ్ అది. ఈ పర్సన్ వీళ్ళు, ఈ పర్సన్ వీళ్ళు, అంతే. అది మైండ్ లో పెట్టుకుంటే అదే 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 మెడిసిన్ చాలా మటుకు సెట్ అవుతుంది. ఏదైనా అక్యూట్స్ వస్తే దాని యొక్క పరిధిలో ఉంటారు మళ్ళీ ఎక్కువ మటుకు, రేర్గా పరిధి దాటిపోవాల్సి వస్తుంది. అట్లా మీరు ప్రిస్క్రిప్షన్ నేర్చుకోగలిగితే చాలా హెల్ప్ చేయగలుగుతాం, మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకని బాగా చదవాలి, చదివి నేర్చుకోవాలి. సాడ్నెస్ అమ్యులేటెడ్ బై సాడ్ మ్యూజిక్. ఓకే. డిస్కంటెంట్, డిస్ప్లీజ్డ్, డిస్సాటిస్ఫైడ్ విత్ హిమ్సెల్ఫ్. తన పట్ల తనకే డిస్కంటెంట్ వచ్చేసింది. ఎందుకు ఇట్లా చేశాను, కిరాయి పెట్టి, నేను అంత పెట్టి, నా శాలరీ పెట్టి, మళ్ళీ వీళ్ళతో మాట్లాడుతున్నానండి కదా. అటువంటి కలెక్టర్లు ఉంటారు కదా, ఉంటారా? అవునా లేదా? నక్స్వామికి వాళ్ళు సార్. నక్సంగ్ వాళ్ళు అట్లా కాదు. నక్సంగ్ వాళ్ళు వెరీ జెంటిల్. గుర్తుపెట్టుకోండి, నక్సంగ్ వాళ్ళు అట్లా చేయరు. దే ఆర్ వెరీ జెంటిల్ అండ్ అవుట్ సైడ్ దే అప్రిషియేట్ వెరీ వెరీ జెంటిల్ పర్సన్, ఈవెన్ దో దే ఆర్ యాంగర్. వెన్ ఎమోషనల్లీ, వెన్ దే ఆర్ అవుట్ బర్స్ట్, అంటే ఎప్పుడన్నా ఆవేశం కొద్దీ మాట అన్నా కూడా చాలా గిల్టీగా ఫీల్ అవుతారండి. అనవసరంగా పాపం ఆయన ఇబ్బంది పెట్టానే, అనవసరంగా అన్నానేమని వాళ్ళ యొక్క వీళ్ళు రిపెంట్ ఏ లాట్. నక్సంగ్ వాళ్ళకి అనగాడేం వాడికి మాత్రం అట్లా ఉండదు, వాడికి హార్ట్ ఉండదు. వాడు ఎదుటివాడు ఆమె శాలరీ పెడుతుందంటే ఆమెకు ఎంత వస్తుందేమో, ఆమె ఏమి ఎక్స్పెక్ట్ చేసి, ఏమి పేరు కీర్తి ప్రతిష్టలు గాంధీ మహాత్ములు లాగా అవుదామని ఏమైనా ఆలోచిస్తుందేమో ఆమె అని వీడు అనుకుంటాడు, అనగాడియం కలెక్టర్ అనుకొని ఆమె షోకాజ్ నోటీస్ ఇస్తాడు. అర్థమైందా? అట్లా అనమాట. అంటే ఏ పర్సన్ విల్ థింక్ ఇన్ దేర్ ఓన్ మైండ్, దాన్ని బట్టి డ్రగ్ ఇవ్వాలి, అంతేగాని డిసిజన్ బట్టి కాదు. రిజర్వ్డ్ టాక్ ఇండిస్పోజ్ టు, రాను అప్రిషియేషన్ పోయి షోకాజ్ నోట్ ఇచ్చింది కలెక్టర్, ఇచ్చేవరకు అట్లా విచారంగా డల్గా అయిపోతాం. రిజర్వ్ టాక్ ఇండిస్పోజ్ టు. ఓకే. డిజైర్స్ టు బి సైలెంట్ అండ్ టాసిటర్న్, ఏం మాట్లాడకుండా అట్లా ఉండిపోతాం. దిస్ ఇస్ ద సాడ్ మెలాంకలిక్ పిక్చర్. మ్యూజిక్ అవర్షన్ టు జాయస్, చెప్పుకున్నాం కదా. మొరో సల్కి, మొండిగా అయిపోతారు, అట్లా అలిగి కూర్చుంటారు. కన్వర్జేషన్ అగ్రవేట్స్, ఆ మూమెంట్ లో అసలు ఎవరు మాట్లాడించినా ఇర్రెజల్యూట్, ఏది నిర్ణయించుకోలేరు. ప్రౌన్ డిస్పోజ్ టు, ఇట్లా మొత్తం ముడతలు వచ్చేస్తాయి, ఫ్రౌన్స్ వస్తాయి, కోపం బాధతో కదా. పీవిష్, మొండిగా తయారవుతారు, తినమంటే కూడా తినరు. ఇరిటబిలిటీ ఇన్ ద మార్నింగ్, ఇరిటబిలిటీ డ్యూరింగ్ మ్యూజిక్, మంచి మ్యూజిక్ ఉంటే చాలా చిరాగా ఉంటది. అర్థమైందా? ఇరిటబిలిటీ డ్యూరింగ్ మ్యూజిక్. వైల్ టాకింగ్,
ఇరిటబిలిటీ డ్యూరింగ్ మ్యూజిక్, వైల్ టాకింగ్, వైల్ లైయింగ్ డౌన్ కాదు, ఇది తర్వాత మార్చుకుంటా నేను. వైల్ టాకింగ్, మాట్లాడుతుంటే ఇంకా ఎక్కువ చిరాకు ఉంటుంది. ఎవరన్నా మాట్లాడి కదిలించారనికి వెళ్ళి ఇంకా ఎక్కువ చిరాకుగా ఉంటారు. వైల్ నాట్ లయింగ్ డౌన్, వైల్ టాకింగ్, అది. ఓకే, నెక్స్ట్ ఇన్వాలంటరీ లాఫింగ్ అండ్ వీపింగ్. మెంటల్ కండిషన్ బెటర్ వైల్ లయింగ్ డౌన్. పడుకుంటే అన్ని బాధలు, అన్ని సమస్తం బాధలు, కోపాలు, దుఃఖాలు అన్ని కూడా వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉంటారు. ఆబ్సెంట్ మైండ్, అబ్జార్బ్డ్, ఎక్కడో ఆలోచనలో ఉంటారు వాళ్ళు. కాన్సన్ట్రేషన్ డిఫికల్ట్, దీన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేరు. డిజైర్స్ న్యూమరస్ అండ్ వేరియస్ థింగ్స్, చాలా ఏవేవో కోరుకుంటారు. డ్రీమ్స్ ఆఫ్ క్లేర్వయాన్స్, ఏవో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. డ్రీమ్స్ ఆఫ్ క్లేర్వయాన్స్ అంటే ఏంటంటే ఏ జరుగుతున్నా అది ఆల్రెడీ జరిగిపోయిందేమో అని ఉంటుంది. అర్థమైందా? క్లేర్వయాన్స్ లేదే ముందే జరిగేవి వీళ్ళకి ముందే వస్తాయి వీళ్ళ మైండ్లోకి, వీళ్ళ కళలోకి వస్తాయి. ఇంతకుముందు చెప్పాను సునామీ కళ ఒకటి చెప్పాను మీ క్లాస్లో 2-3 సార్లు చెప్పాను. అది అలాంటి వాళ్ళనమాట డ్రీమ్స్ ఆఫ్ క్లేర్వయాన్స్. మెడోర్నం, ఫాస్ఫరస్ వీళ్ళందరూ ఉంటారు. మ్యాంగనం కూడా ఉంటుంది, బికాస్ మ్యాంగనం ఈజ్ ఆల్సో హయ్యర్ ప్లేన్ రెమెడీ. ఇన్ క్లేర్వయాన్స్ మైండ్ ఈజ్ వెరీ షార్ప్ అండ్ సో కెన్ ఇమాజిన్ ది థింగ్స్ వాట్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. ఇందులో ఎందుకు వీళ్ళకి ఎట్లా అవుతుందంటే వాళ్ళ మైండ్ చాలా షార్ప్గా ఉండి జరగబోయి కూడా వాళ్ళ మైండ్లోకి ఏమంటారు సబ్ కాన్షియస్ ప్లేన్ను వాళ్ళ ఆయా వాటిని రీచ్ చేసుకుంటుంది, వాటిని గ్రహించగలుగుతుంది. అందుకని వాళ్ళ డ్రీమ్స్లో అటువంటి వస్తుంటాయి. స్పీకింగ్ అన్నోయింగ్లీ, తెలియకుండా మాట్లాడిస్తుంటారు. ప్రొఫెసైజింగ్, ప్రిడిక్షన్స్ కూడా చెప్తారు క్లియర్. వీళ్ళ ప్రిడిక్షన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. ఎందుకు? దే ఆర్ వెరీ గుడ్ పర్సన్స్ అండ్ దే కెన్ క్యాచ్ హయ్యర్ ప్లేన్స్. హయ్యర్ ప్లేన్ పర్సన్ మ్యాంగనం. అందుకని అటువంటివి వాళ్ళు వాళ్ళ సబ్ కాన్షియస్ ప్లేన్లో వాడిని గ్రహించగలుగుతారు. సో గ్రహించగలిగి వాళ్ళు ఏదైనా సజెషన్ చెప్తే కూడా అది కరెక్ట్గా జరుగుతుందండి మ్యాంగనం వాళ్ళు. ప్రొఫెసైజింగ్, దే విల్ ప్రొఫెసైజ్ ఇట్. మూడ్స్ హిస్టరికల్ అండ్ చేంజబుల్, మూడ్స్ కూడా అప్పుడే హిస్టరికల్గా ఉంటాయి, అప్పుడే చేంజబుల్గా ఉంటాయి. మళ్ళీ అట్లా ఉంటారు, ఇట్లా ఉంటారు. అదనమాట. దట్ ఈస్ ద మ్యాంగనం సాడ్ పిక్చర్. ఇక్కడికి ఆపుదాను. ఇంకెవరైనా ఉంటే డౌట్ ఉంటే చెప్పండి. ఎక్సలెంట్ రెమెడీ మ్యాంగనం, డోంట్ మిస్ ఇట్. డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? మీరు కూడా ఉదాహరణతోటి బాగా ఎక్సలెంట్ గా చెప్పారు. అది మాస్టర్ గారు ఇస్తారు సార్, ఇది కూర్చుంటే అబ్బాయిలను బాగుంది తీస్తారండి. ఎందుకంటే అంటే మీరు పదే పదే చెప్తుంటే దాని ఇంపార్టెన్స్ ఏంటో మాకు అర్థమవుతుంది సార్. సార్ చెప్పండి. దాని ఇంపార్టెన్స్ మీరు పదే పదే మెన్షన్ చేస్తూ ఉంటే దాని ఇంపార్టెన్స్ ఎంత ఇంపార్టెన్స్ అనేది మాకు అర్థమవుతుంది అని చెప్పి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే మనకు మెథమెటిక్స్ చదువుతుంటే కూడా మనకి దాని ఇంపార్టెన్స్ కూడా అర్థమవుతుంది. మనకి మెథమెటిక్స్ బాగా చదవండి. ఎట్లాగో మనకి టైం ఉంది కనుక నా రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళీ మీరు వెళ్ళి కెంట్లో ఒకసారి చదవండి, పాఠక్లో చదవండి, క్లార్క్లో చదవండి, ఫారింగ్టన్లో చదవండి. అట్లా డిఫరెంట్ రెమెడీస్ చదవడం వల్ల మీకు చాలా అర్థమవుతుంది. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఐ థింక్ ఎనీ డౌట్స్? వెరీ ఎక్సలెంట్ రెమెడీ, గుర్తుపెట్టుకోండి. ఇది ఈ రెమెడీ చదవకపోతే చాలా మిస్ అవుతాం మనం. ప్రిస్క్రిప్షన్లో చాలా మిస్ అవుతాం. ఇలానే ఎగ్జాంపుల్స్ తోనే ఉండాలి సార్ మరి టీచర్ సార్. ఇలా ఎగ్జాంపుల్స్ తోనే చెప్పాలి, మీకు బాగుంటుంది మా పిల్లలాగా. సరే ఓకే సరే అండి. అట్లాగే మంచి కలెక్షన్ చేశారు సార్ బొమ్మలు, ఫొటోస్. చాలా బాగా చేసింది అమ్మాయి, చాలా బాగా చేసింది. ఫొటోస్ చాలా అసలు ఇంప్రింట్ అయిపోద్ది మైండ్ లో. కరెక్ట్, నేను కూడా ఒప్పుకుంటాను. చాలా పెట్టారు. నిన్న మార్నింగ్ ఇచ్చాను అమ్మాయికి కొంత మ్యాటర్ కూడా, అది కూడా నిన్న నైట్ వరకు చేసి ఇచ్చింది నాకు, మధ్యాహ్నం వరకు చేసి ఇచ్చింది. దే ఆర్ డెడికేటెడ్ ఫ్యామిలీ అండి, చాలా బాగా చేస్తారు వాళ్ళు. చాలా సంతోషం అనిపిస్తుంది. గుడ్. అసలు మీరు తీసుకునే పెయిన్స్ కనిపించాలి, చాలా శ్రమ పడతారు మాస్టర్ గారి ఆశీస్సులు, దాంతో ముందుకు వెళ్తాం.
థ్యాంక్ యూ స్వస్తి. సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్. జై హింద్. వాస్తే వాస్తే. రైసింగ్ అట్నే ఉంది సార్, బ్యాంక్ స్టేట్ లాగా.